అథ మంత్రపాఠః సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము వేదాంత దర్శనంలో 1వ అధ్యాయంలో 2వ పాదంలో ఉన్నటువంటి 19వ సూత్రం కాదు 18వ సూత్రం వరకు మనం చెప్పుకున్నాం. 1వ అధ్యాయంలో 2వ పాదంలో 18వ సూత్రం వరకు మనం నిన్న ప్రస్తావించుకున్నాము. ఆ 18వ సూత్రం వచ్చేసి అంతర్యామి, ఆ పరమాత్మ అంతర్యామి అని చెప్పుకున్నాం. ఆ పరమాత్మ ఎక్కడున్నాడు? శరీర అంగాల్లోనే కాకుండా అది దైవాదిషు. అది దైవాదిషు అంటే పృథివ్యాది దైవాదిషు అంటే పృథివ్యాది పదార్థాల్లో కూడా ఆ పరమాత్మ యొక్క వాసం ఉంది. ఏంటో ఆ పృథివ్యాది పదార్థాలు అంటే మనం నిన్న చెప్పుకున్న పృథివీ, అగ్ని, పృథివీ, జలము, అగ్ని, అంతరిక్షము, వాయువు, ఆదిత్య, చంద్ర, తార, ఆకాశము, ఇవన్నీ తేజస్సు, ఇవన్నీ చెప్పుకున్నామట. అలాగే ఆధ్యాత్మికం ప్రాణము, వాక్కు, చక్షు, శ్రోత్రం అని చెప్పి ఆధ్యాత్మికంగా చెప్పుకున్నాం. ఈ రకంగా పిండంలో ఉన్నటువంటి అవయవాలలో, భాగములలో, అలాగే బ్రహ్మాండంలో ఉన్నటువంటి పృథివీ, జల, అగ్ని, వాయు, ఆకాశం, చంద్ర, తారాదిలో కూడా ఆ పరమాత్మ అంతర్యామి రూపంలో అంతటా వ్యాపించి ఉన్నాడని చెప్పి ఈ విషయాన్ని ప్రస్తావించుకున్నాం. కాబట్టి అంతర్యామి బ్రహ్మే తీసుకోవాలి. మనకు ముందు చెప్పిన ప్రకారంలో అంతరహ శబ్దం చేత అంతరహ అంటే భిన్నంగా ఆ పరమాత్మే అని మనం విషయాన్ని చెప్పుకుంటున్నాం. అదే విషయాన్ని ఇక్కడ పుష్టి కొరకు ఇవన్నీ రకరకాలుగా మనం ఉపనిషత్తు యొక్క వచనముల ద్వారా ప్రస్తావించుకుంటున్నాం. ముందుగా ముఖ్యంగా ఈ ప్రకరణం మనకి 2వ పాదం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో అక్కడ ఆ ప్రథమ పాదంలో ఉన్నటువంటి భాగాన్ని మనం కలుపుకుంటున్నట్లయితే ఇక్కడ మనకు ఎవరు ఉపాసించదగిన వాడు అంటే ఆ పరమాత్మే, బ్రహ్మే ఉపాసించదగిన వాడు అని చెప్పి ప్రకరణ చెప్పుకుంటున్నామట. అంటే మనందరికీ ఆ బ్రహ్మే ఉపాసించదగిన వాడు, జీవాత్మ కాదు, ప్రకృతి కాదు. ఆ సందర్భంలో మనం క్రమంగా ఇక్కడ అంతర శబ్దంతో మనం ప్రారంభించుకుని అంతకన్నా ముందు అంతటా వ్యాపించింది బ్రహ్మే అని చెప్పి చెప్పుకుంటా దాని ప్రమాణ పుష్టి చేసుకుంటూ ఈ రకంగా అంతర శబ్దాన్ని ప్రస్తావించుకున్నప్పుడు అంతరహ శబ్దం చేత బ్రహ్మే తీసుకోవాలి, భిన్నంగా ఉండే బ్రహ్మే తీసుకోవాలి, జీవాత్మ కానీ ప్రకృతి కానీ తీసుకోకూడదు అని చెప్పి శరీర అంగాల కంటే భిన్నమైన స్థానాల్లో అంటే ఇప్పుడు మనం చెప్పుకునే పృథ్వీ, జల, అగ్ని, ఆయు, బ్రహ్మాండంలో, విశ్వంలో కూడా అంతటా లోకాంతరంలో కూడా ఆ పరమాత్మే వ్యాపించి ఉన్నాడు. కాబట్టి ఆ బ్రహ్మే ఉపాసించదగినవాడు. ఆ ప్రకరణం సందర్భంలో ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాడు. కాబట్టి బ్రహ్మ యొక్క అస్తిత్వం అంతా బ్రహ్మే అంటే బ్రహ్మ అని చెప్పి ఆ బ్రహ్మే ఉపాసించదగినవాడు. ఈ రకంగా ఓతప్రోతమే ఉన్నాడు, అంతా వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఇన్ని రకాలుగా ఉన్నాడు కాబట్టి అంతా బ్రహ్మే అని చెప్పి ఆ ప్రకరణాన్ని మనం కలుపుకుంటూ ఈ విషయాన్ని ప్రస్తావించుకుంటున్నాం. ఆ సందర్భంగా నిన్న అంతర్యామి శబ్దం అనేది కూడా ఆ పరమాత్మని తీసుకోవాలి, జీవాత్మ కాదు, ప్రకృతి కాదని చెప్పి చెప్పుకున్నామట. దాన్ని పుష్టి చేయడానికి ఈరోజు 19వ సూత్రం మనం ప్రస్తావించుకుంటాం. అంతకంటే ముందుగా ఇంకా నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా ఇంకా ఏమైనా సందేహాలు చెప్పండి. ఓకే అండి. అస్తు ప్రకృత అనుసరామః. చూడండి, నిన్న చెప్పినటువంటి సూత్రం ఏదైతే ఉందో అంతర్యామి, ఆ బ్రహ్మ అంతర్యామి అని చెప్పుకున్నాం. ఎక్కడున్నా అంటే అంతర్యామి ఎలా తెలుస్తుంది? అది దైవాదిషు, దైవ్యాది పదార్థాలు ఎక్కడ ఉంటే దేవానం అంటే పృథివ్యాదినం, దేవానం అనే శబ్దానికి పృథివ్యాదినం, పృథివీ, జల, అగ్ని, వాయు వాటి యొక్క సమూహం అయితే ఉందో వాటిని దైవ అని చెప్పాం.
పృథివ్యాది పదార్థాల యొక్క సమూహం, పృథివీ జల అగ్ని వాయు ఆకాశం, చంద్ర తారక ఇవన్నీ చెప్పుకున్నారు, ఆకాశం అని చెప్పి వీటిని దైవ శబ్దం చెప్పుకున్నమాట. ఈ దైవీయ పదార్థాలు ఆదిలో ఉన్నాయి, వీటికైతే ఏ శబ్దాలకైతే వాటిని దైవాదయ అని చెప్పుకున్నమాట. ఈ దైవాది పదార్థాలు అంటే పృథివీ జల్ ఆది పదార్థాలను ఆధారం చేసుకొని ఇవన్నీ కూడా మనకు అది దైవతాలని చెప్పి చెప్పుకున్నమాట. కానీ ఇక్కడ కూడా అంతర్యామ రూపంలో అంతటా కూడా ఆ పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మ ఉన్నాడు అని చెప్పుకోవాలి, జీవాత్మ ఉన్నాడని చెప్పుకోవచ్చు కదా అని మళ్ళా ప్రస్తావన చేసినప్పుడు దానికి సమాధానంగా తద్ధర్మ వ్యపదేశాత్, ఈ ధర్మాలన్నీ కేవలం ఆ పరమాత్మలో ఘటితమవుతాయి, అన్ని జీవాత్మలు కానీ ప్రకృతిలో కానీ ఘటితం కావు. ఆ ధర్మ ఇవన్నీ కూడా ఏవైతే ఉంటాయి ధర్మ వ్యపదేశ తస్య పరమాత్మనో ధర్మాభిధానాత్ అస్తి సర్వేషాం పృథివ్యాదినం యమయిత్రిత్వం పరమాత్మ ధర్మ. అందరి యమయిత్రిత్వం అంటే యమయిత్రిత్వం అంటే ఒక యమ నియమాల్లో ఉంచేటువంటిది, ఒక వ్యవస్థలో ఉంచేటువంటిది. ఈ ధర్మం అనేది కేవలం పరమాత్మకే సాధ్యమవుతుంది కానీ జీవాత్మకు సాధ్యం కాదు. జీవాత్మ ఏకదేశవర్తి, ఒకే స్థానంలో ఉంటుంది, ఒకే భాగంలో ఉంటుంది. ఆ శక్తి సామర్థ్యము జీవాత్మకు లేదు అని ఈ రకంగా మనకు ఈ విషయం ప్రస్తావించబడింది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ లక్షణాలు కూడా పరమాత్మను వర్తిస్తాయి. ఎందుకంటే ఈ బ్రహ్మాండాన్ని విశ్వాన్ని ఒక యమయిత్రత్వం అంటే శాసించేది, దాన్ని పోషించేది, ఒక గతిశీలంగా నియమించేది అంటే కేవలం ఆ ధర్మం అనేది కేవలం పరమాత్మకే సాధ్యం కానీ జీవాత్మని ప్రకృతికి స్వయం కూడా ఆ శక్తి సామర్థ్యం లేదని చెప్పి ఈ రకంగా విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు దీనికి పుష్టి కొరికే మనకు ఈ రోజు చెప్పబోయే సూత్రం 19వ సూత్రం చూడండి. నచ స్మార్థం నచ స్మార్థం అతద్ధర్మాభిధానాత్. ఏం చెప్పారు? నచ స్మార్థం అతద్ధర్మాభిధానాత్. ఇది మనకు సూత్రం 19వ సూత్రం. నచ స్మార్థం అతద్ధర్మాభిధానాత్. స్మార్థకి ప్రకృతి వాచకంగా చెప్పామండి. ప్రకృతి వాచకం ఏ రకంగా చూడండి. నచ స్మార్థం ఈ శబ్దం తీసుకోబడింది. నచ అంటే నైవ, దాన్ని ఓపెన్ చేసి చెప్పుకున్నాం. నైవ కదాచిత్ ఉపాదానత్వేన అంతర్భూతం. ఉపాదానం అంటే ఉపాదాన కాలం చెప్తున్నారు అలాగా. నైవ కదాచిత్ ఉపాదానత్వేన అంతర్భూతం స్మృతి ప్రతిపాదితం. అంతర్భూతం స్మృతి స్మృతి అంటే ఇక్కడ మనుస్మృతి ఇత్యాది గ్రంథాలు ప్రతిపాదించింది ఏదైతే ఉందో అది ప్రకృతికి తీసుకోకూడదు. అంతర్యామి రూపంలో ప్రకృతికి తీసుకోకూడదు. నైవ కదాచిత్ ఉపాదానత్వేన అంతర్భూతం అంటే అంతర్యామి రూపంలో స్మృతి ప్రతిపాదిత స్మృతి గ్రంథాలు ప్రతిపాదించింది కూడా మనం ఆ రకంగా తీసుకోకూడదు. లేదా యద్వా లేదా అని చెప్పి స్మృత్య అంటే ఒక స్మృతి అంటే ఒక స్మరణం ద్వారా ఒక విషయాన్ని మనం స్మరించుకొని, శాస్త్రం చెప్పింది, వేదాల్లో చెప్పింది, వేదాంకుల గ్రంథాలు చెప్పినటువంటి వచనాలను ఆధారం చేసుకొని అది స్మరించుకొని ఆ విషయాన్ని స్మరించుకొని స్మృతి ద్వారా కూడా మనసి సమవాయిత్వేన ఆ స్మృతి ద్వారా మనస్సులో సమవాయి కాని రూపంలో సమవాయిత్వేన లక్షితం ప్రకృతం అంటే ఈ ప్రకృతి ఆఖ్యం కూడా ప్రకృతి ఆఖ్యం అంటే అవ్యక్త రూపంలో అంతర్యామి ఇది వక్తుం నా శక్యతే. నాకు సంబంధం కలిపారు వక్తుం నా శక్యతే. అంతర్యామి రూపంలో కూడా మనం చెప్పనీకి లేదు. అంటే ఈ ప్రకృతిని అంతర్యామి రూపంలో మనం చెప్పనీకి లేదు, ఉపాదాన రూపంలో మనం చెప్పనీకి లేదు. అంతర్యామి శబ్దాన్ని మనము ప్రకృతిని కానీ కూడా మనం అంతర్యామి రూపం చెప్పనీకి లేదు. అంటే ముందుగా జీవాత్మకు చెప్పుకున్నాం, ఇక్కడ ప్రకృతి కూడా ఆ రకంగా చెప్పనీకి లేదు. అందుకే మనసి సమవాయిత్వేన లక్షితం ప్రకృత్యాఖ్యం అవ్యక్తం అంతర్యామి ఇది వక్తుం నా శక్యతే. అంతర్యామి రూపంలో ప్రకృతి కూడా మనం అవ్యక్త ప్రకృతి అంటే ఇప్పుడు మనకి వ్యక్త ప్రకృతి అని కార్య ప్రకృతి. ఇప్పుడు బ్రహ్మాండం అంతా కార్యంలో ఉందన్నమాట, అభివ్యక్తంగా ఉంది. అవ్యక్తం అంటే సూక్ష్మంగా ఉండడం అన్నమాట. అంటే ప్రళయకాలంలో ఏ విధంగా సూక్ష్మంగా ఉంటుందో ఇవన్నీ తనలో తాను విలీనమైనప్పుడు సృష్టి ప్రళయకాలంలో విలీనం, దాన్ని మూల ప్రకృతి అన్నమాట. దాన్ని అవ్యక్త ప్రకృతి అవ్యక్తం అంటాం. అప్పుడు వ్యక్తంగా ఉండదు అన్నమాట, మూల రూపంలో ఉంటుందన్నమాట. ఇప్పుడు కార్య జగత్తు అంటే వ్యక్త ప్రకృతి మనకు కనిపిస్తుంది అన్నమాట. కానీ ఒక మూలంగా ఉండే ప్రకృతి అవ్యక్తం అయితే దాన్ని అంతర్యామి రూపం చెప్పొచ్చు, లోపల విద్యమానంగా ఉంది కదా. అంటే ఈ బ్రహ్మాండవంతుల ప్రకృతి ఉందా, ఈ బ్రహ్మాండం అంతా కనిపిస్తుంది, దాంట్లో అవ్యక్త ప్రకృతి అంటే ఈ ప్రకృతినే మనం అవ్యక్తం చేస్తున్నాం. అంటే ఈ బ్రహ్మాండవంతులు కూడా ఆ ప్రకృతి వ్యాపించి ఉంది, ప్రకృతి తత్వం ఉంది. అంటే ప్రకృతి ఉంది కదా, దాని అంతర్యామి రూపంలో చెప్పుకుంటావు అనుకుంటావా? అలా చెప్పనీకి లేదు.
ప్రకృత్యాఖ్యం అంటే అవ్యక్తం అంతర్యామితి వక్తుం న శక్యతే. యద్యపి అంతేకాకుండా యద్యపి సమస్తస్య అధిదైవికస్య, సమస్తస్య అని సంపూర్ణ అధిదైవికాలు చెప్పుకున్నాం. అధిదైవికాలు అని చెప్పుకున్నాం మన గత సూత్రంలో. మనము పృథివీ, జల్, అగ్ని, వాయు, ఆకాశం, చంద్ర, తార, నక్షత్రాలు, దిశలు ఇవన్నీ చెప్పుకున్నాం కదా మనం. అలాగా సమస్తస్య అధిదైవికస్య పూర్వోక్త వస్తు సముదాయ, పూర్వంలో చెప్పిన వస్తు సముదాయాలు ఏవైతే ఉన్నాయో వాక్కు అని చెప్పి మనం ఇవన్నీ చెప్పుకున్నాం కదా. వస్తు సముదాయం ఏదైనా మన పైన చెప్పుకున్నటువంటి కూడా ప్రాణము, వాక్కు, చక్షు, శ్రోత్రము, అలాగే ఇవి ఆకాశము, తేజస్సు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయి దైవికంగా, ఆధ్యాత్మికంగా ఇవన్నీ కూడా. అందుకే ఇంకా అనేక పదార్థాలు, బ్రహ్మాండంలో పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా. అందుకే పూర్వోక్త వస్తు సముదాయ, పూర్వంలో చెప్పిన వస్తు సముదాయంలో కూడా పూర్వోక్త వస్తు సముదాయస్య ఉపాదాన కారణవత్వాత్ అంటే ఈ ఆకాశము, జల, అగ్ని, వాయు ఏవైతే ఉన్నాయో, ప్రాణము, వాయు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా అంతా కూడా ఆ పరమాత్మ ప్రకృతి రూపంలో, మూల ప్రకృతి రూపంలో వ్యాపించి ఉన్నాడు, ప్రకృతి వ్యాపించి ఉంది అని చెప్పి మనం ఆ ప్రకృతి కూడా అంతటా ఈ బ్రహ్మాండంలో సూక్ష్మంగా వ్యాపించి ఉందా ప్రకృతి అక్కడ ఉంది కదా. ఇప్పుడు కుండ ఉన్నాం, మిట్టితో కుండ చేశాం అంటే ఇప్పుడు కుండ అంటాం, ఇప్పుడు దాన్ని కుండ అంటే కానీ మిట్టి అనం కదా. ఇప్పుడు కుండ రూపం ఆ మిట్టినే కుండగా తయారు చేశాము, ఇప్పుడు కుండ అంటాం, దాన్ని మిట్టి యువదన్నది అనమాట. అంటే అనకపోయినా అక్కడ మిట్టి ఉంది, అక్కడ విద్యమానంగా ఉందా మిట్టి. కానీ అక్కడ దానికి మట్టి నుంచి కుండ తయారైనప్పుడు కుండకే ప్రాధాన్యత ఇస్తాం కానీ మట్టికి ప్రాధాన్యత అనమాట. కానప్పుడు మిట్టికి ప్రాధాన్యత, ఇది మిట్టి అని చెప్తాం. మళ్ళీ దాన్ని విశేషంగా తీసుకుని మట్టి కుండ అని చెప్పిన అది వేరే విషయం. కానీ అంటే మొత్తానికి సమవాయి రూపంలో అది ఆ మట్టి అంతా కుండలో అంతా సమవాయి కారణ రూపంలో అంతా వ్యాపించి ఉంది. అలా వ్యాపించింది కాబట్టి అదొక అంతర్యామి రూపంలో చెప్పుకోవచ్చు కదా. ప్రకృతి తీసుకోవచ్చు, అంతర్యామి శబ్దం బ్రహ్మ ఎందుకు తీసుకుంటున్నావు నువ్వు? ప్రకృతి కూడా తీసుకోవచ్చు కదా. నువ్వు అలా ప్రకృతి ఆ బ్రహ్మాండంలో కూడా ప్రకృతి అంతా వ్యాపించి ఉంది కదా. ఏ విధంగా కుండలో మిట్టి వ్యాపించి ఉందో అలాగా ఏ విధంగా ఉందో అలాగా ప్రకృతి కూడా అంతర్యామిలు చెప్పొచ్చు కదా అంటే అది చెప్పనీకే లేదు అలా. అందుకే యద్యపి సమస్తస్య అధిదైవికస్య పూర్వోక్త వస్తు సముదాయస్య ఉపాదాన కారణత్వంలో విద్యమానంగా ఉన్నప్పటికీ కూడా ఏది ఉపాదాన కారణంగా ఉంది? ప్రధానం అంటే అవ్యక్తం అంటే ఆ ప్రకృతి ఎలా ఉంది? సూక్ష్మ రూపేణ తద అంతర్విద్యతే, సూక్ష్మ లోపల విద్యమానంగా ఉంది. ఇప్పుడు చెప్పా కుండ యొక్క ఉదాహరణ చెప్పాను. ఆ కుండలో కణ రూపంలో అంతటా కుండ అంతా వ్యాపించి ఉంది. ఏం వ్యాపించింది? మిట్టి వ్యాపించింది. కానీ మనం మిట్టి అనమాట కుండ అని అంటున్నామట, బొమ్మ అంటున్నామట, విగ్రహం అంటున్నామట. కానీ అక్కడ దానికి ప్రాధాన్యత ఇచ్చాం. కానీ సూక్ష్మ రూపంలో అంతటా ఆ ప్రకృతి అంటే మూల ప్రకృతి అంటే ఆ మిట్టి అనేది అక్కడ మనకు అంతర్భూతంగా ఉంది. అందుకే తద అంతర్విద్యతే, విద్యమానంగా ఉంది. అలాగే మొత్తం బ్రహ్మాండం తీసుకుంటే బ్రహ్మాండ ఆ ప్రకృతి యొక్క అభివ్యక్తమే. కానీ అక్కడ ప్రకృతి అనడం అన్నమాట, ఇది కార్య జగత్తు అంటున్నమాట. ఆ కార్య జగత్తులో ఆ ప్రకృతి అంటే అవ్యక్త ప్రకృతి కూడా మనకు అంతరంగా ఉంది. అందుకే సూక్ష్మది ఎట్లా ఉంది? సూక్ష్మ రూపేణ తద అంతర్విద్యతే, సూక్ష్మంగా విద్యమానంగా ఉంది. విద్యమానంగా ఉందని చెప్పి మనం ఏమన్నా అంతర్యామి శబ్దం ఆధారం చేసుకొని అంతర్భూతంగా ఉంది కదని చెప్పి అది బ్రహ్మ కాకుండా ఆ ప్రకృతి తీసుకుంటామంటావా? అలా తీసుకోనికి లేదు. ఉంది, విద్యమానంగా ఉన్నప్పుడు అది తీసుకోనికి లేదు. ఎందుకు? దానికి ఉదాహరణ చూపిస్తున్నాడు. ఉక్తం హి తస్య సూక్ష్మత్వం స్మృతౌ. ఈ సూక్ష్మత్వం అంటే ప్రకృతి సూక్ష్మైంది, అత్యంత అవ్యక్త రూపంలో ఉంది అని చెప్పి స్మృతౌ అంటే స్మృతి గ్రంథాలు చెప్పుకున్నాం. ఎక్కడ చెప్పుకున్నాం? అదే దానికి ఉదాహరణ చూపిస్తున్నాడు. తస్య సూక్ష్మత అంటే ఆ ప్రకృతి యొక్క సూక్ష్మత్వం అనేది స్మృతి గ్రంథాలు చెప్పు, మనుస్మృతి, యాజ్వలిక స్మృతి, అలాగే స్మృతి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అక్కడ చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? ఇది మనుస్మృతి యొక్క 1వ అధ్యాయంలో 5వ సూత్రం యొక్క శ్లోకాంశం ఇక్కడ చెప్పబడిందట. అప్రతర్క్యం అవిజ్ఞేయం ప్రసుప్తం ఇవ సర్వతః. ఇది ఒక అంశం తీసుకొని చెప్పారు. అప్రతర్క్యం ఆ ప్రకృతిని ఆ మూల సత్వరజస్తమసాం సామ్య అవస్థ ప్రకృతి, సత్వగుణం సత్వము, రజస్సు, తమస్సు ఇవేవైతే ఉన్న 3 గుణాలు యొక్క సామ్య అవస్థ ప్రకృతి అని చెప్పుకున్నామంట. అవి ఏవైతే ఉన్నాయో ఆ ప్రకృతి అనేది దాన్ని అప్రతర్క్యం అత్యంత సూక్ష్మంగా దాన్ని వ్యక్తం చేయలేమాట, తర్కపూర్వకంగా దాన్ని వ్యక్తం చేయలేమాట. ఈ ప్రకృతిని జడ వస్తును జడమే అని చెప్పి మనం దాన్ని తర్కించలేమాట. కొన్ని అనాది పదార్థాలు 3 అని చెప్పుకున్నాం. ఆ బ్రహ్మ, జీవాత్మ, పరమాత్మ, జీవాత్మ, ప్రకృతి, ఇవి ఎందుకు ఏ విధంగా తర్కించడానికి లేదన్నమాట.
ప్రకృతి కూడా ఇంకేదైనా ప్రకృతి ఉండొచ్చు కదా, ఇంకా ఆధారం ఇంకో ఆధారం ఉండొచ్చు కదా. ఈ వస్తువుకి ఆధారం ఇది, ఈ వస్తువుకి ఆధారం ఇది. అలాగే మనం ఎంతవరకు వెళ్తాం? ఎక్కడో ఒక చోట మనకి వెళ్ళాలన్నమాట, ఒక చోట ఆగాలన్నమాట. అలాగే మనం దాన్ని తర్కపూర్వకంగా మనం వ్యక్తం చేయలేమన్నమాట. అందుకే అప్రతర్క్యం అని చెప్పుకున్నామట. ఏంటి? అప్రతర్క్యం. అది మనం తర్కపూర్వకంగా వ్యక్తం చేసుకోలేము, దాన్ని విశ్లేషించలేము. అలాగే ఇంకేంటి చెప్పారు? అవిజ్ఞేయం. దాన్ని విశేషంగా ఆ రకంగా తెలుసుకోలేమన్నమాట. ప్రకృతి యొక్క స్వరూపాన్ని అంత కూడా మనము, అది పరమాత్మకి సాధ్యం, కానీ ఆ ప్రకృతి యొక్క స్వరూపాన్ని అవిజ్ఞేయం, అంత త్వరగా మనం తెలుసుకోలేము. అవిజ్ఞేయం. అలాగే ఎలా ఉంది? అందుకే అంత విశేషంగా మనం తెలుసుకోలేము. అలాగే ఇంకెట్లా ఉంది ఆ ప్రకృతి అంటే, ప్రసుప్తం ఇవ సర్వత అంతటా కూడా ఒక నిద్రపోతున్నట్టుగా ఉందన్నమాట. మనకి ఏమైనా గతిశీలం కనిపిస్తుందా? ఇప్పుడు మొత్తం బ్రహ్మాండంలో కనిపిస్తుంది. ఆ బ్రహ్మాండంలో పదార్థాలు, చెట్లు, చేమలు, పక్షులు ఇవన్నీ కనిపిస్తున్నాయి. అవన్నీ స్వతంత్ర సత్తతో ఉన్నాయి. కానీ ఎలా ఉంది? ప్రసుప్తం ఇవ సర్వత, అంతటా శాంతంగా ఉన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ప్రకృతి శాంతంగా ఉంది కదా, మనకి ఏమైనా చేస్తుంది కానీ, ఏదో మనం పరిగెడుతున్నాం కానీ, జీవాత్మ సమస్త జీవులు సమస్త పదాలు పరిగెడుతున్నాయి కానీ, ప్రకృతి ఎలా ఉందండి? ప్రసుప్తమివ సర్వత, అంతటా శాంతంగా ప్రసుప్తంగా నిద్రపోయినట్టుగా ఉందామట. అక్క ఎలా ఉండి అలా ఉందామట. ఎలాగుండి అలాగే ఉంటూ కూడా ఆ ప్రత్యేక ఆ తత్వం ఏదైతే ఉందో, పృథివ్యాది పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ రూపం, అవి దాని యొక్క కర్తవ్య నిష్ఠ ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఈశ్వర వ్యవస్థానుసారంగా ఆ ధర్మాన్ని అనుసరిస్తున్నాడు. సూర్యుడు రోజు నిరంతరంగా ప్రకాశిస్తున్నాడు, చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. అలాగా తన నక్షత్రాలు, గ్రహ నక్షత్రాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో తన పరిధిలో యథావిధిగా వ్యవస్థానుసారంగా ఇవన్నీ తన కర్తవ్యకరం లీనమై ఉన్నాయి. అయినప్పుడు ఎలా ఉన్నాయి? ప్రసుప్తం ఇవ సర్వత, అంతటా సర్వత ప్రసుప్తంగా ఉన్నట్టుగా, నిద్రపోయినట్టుగా మనకు కనిపిస్తున్నాయి అని ఇక్కడ మనకు ఆ ప్రకృతి విషయంలో అప్రతర్క్యం, అవిజ్ఞేయం, ప్రసుప్తం ఇవ సర్వత అని చెప్పి ఈ మనుస్మృతి యొక్క వచనం ఇక్కడ చెప్పబడింది అన్నమాట. కాబట్టి కింటు తద అంతర్భవదపి, ఇక్కడ మన ఇద్దరికి అది పూర్వపక్షిక అంశాన్ని చేసుకుని చెప్పారు. అక్కడ అలాగా అంతర్భూతంగా ఉన్నప్పటికీ కూడా కింటు తద అంతర్భవదపి, ఆ రకంగా ఈ బ్రహ్మాండంలో అవ్యక్త ప్రకృతి ఉన్నప్పటికీ కూడా తద అంతర్భవదపి నా అంతర్యామి పదవాచ్యం భవితుమరతి, దాని అంతర్యామి పద రూపంలో మనం చెప్పనీకి లేదు. ప్రకృతిని అంతర్యామి రూపంలో అని చెప్పి మనం చెప్పనీకి లేదు. ఇప్పుడు నేను చెప్పే కుండ యొక్క ఉదాహరణలో, ఇప్పుడు ఈ కుండ అని చెప్పుకున్నాం. కుండలో ప్రకృతి అంటే మూల ప్రకృతి మిట్టి విద్యమానంగా ఉంది, ఉన్నప్పటికీ కూడా దాన్ని అంతర్యామి రూపంలో ఉంది, అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా అంతర్యామి రూపంలో అని చెప్పి మనం అట్లా చెప్పనీకి లేదు ప్రకృతిని. అంతర్యామి అంటే కేవలం పరమాత్మే వర్తిస్తుంది కానీ జీవాత్మ కానీ ప్రకృతిగా, జీవాత్మలో చెప్పుకున్న గత సూత్రంలో ప్రకృతి కూడా వర్తించదు. అంతర్యామి శబ్దం అనేది, అంతర్యామి పదం అనేది ఈ ప్రకృతి విషయంలో చెప్పనీకి లేదన్నమాట. పరమాత్మ చెప్పుకోవచ్చు కానీ అంతర్యామి శబ్దం అది ప్రకృతికి అంతర్యామి రూపంలో చెప్పనీకి లేదు. అందుకే కింటు తద అంతర్భవదపి, అంతర్భూతంగా ఉన్నప్పటికీ కూడా నా అంతర్యామి పదవాచ్యం భవితుమరతి, అంతర్యామి పదవాచ్యాన్ని మనం చెప్పుకోనిక లేదు. కుతః, ఎందుకు లేదు? ఎందుకు అంటే అతద్ధర్మాభిధాన, అతద్ధర్మ అభిధానం అంటే అతద్ధర్మ అంటే వాటి యొక్క ధర్మాలు అందులో లేవు కాబట్టి, ప్రకృతిలో లేవు. అంటే బ్రహ్మలో ఉండేటువంటి ధర్మాలు, అంతర్యామి యొక్క ధర్మాలు ఏవైతే ఉన్నాయో, కణకణంలో వ్యాపించి ఉన్నాడు చెప్పుకున్నాం. శరీరంలో ప్రత్యేక అంగంలో వ్యాపించి ఉన్నాడు. అలాగే శరీరం బయట పంచభూతాలు కూడా వ్యాపించి ఉన్నాడు అని చెప్పుకున్నామట. అలాంటి ధర్మాలు ఇక్కడ ప్రకృతిలో లేవు. ప్రకృతి కూడా సూక్ష్మమైంది, అంతటా లేదనమాట. అంటే ప్రకృతి స్వయంగా పరమాత్మ ఏ విధంగా జీవులకు ప్రకృతికి గతినిస్తుంటాడో అలాగా స్వయం ప్రకృతి తనకు తను అభివ్యక్తం చేసుకోలేదంట. పరమాత్మ ఈ సూక్ష్మమైన ప్రకృతిని సత్వ రజస్ తమసాం సామ్యవస్థ ప్రకృతి ఏదైతే ఉందో, మనకు సత్వగుణం, రజోగుణం, తమోగుణంతో యుక్తమైన ప్రకృతి ఏదైతే ఉందో వాటిని తనకు తాను అభివ్యక్తం చేసుకోలేదన్నమాట. ఇప్పుడు మిట్టి తనకు తను కుండగా తయారైందా? దానికి కర్త కుంభరివాడు, కుంభకారుడు దాన్ని అభివ్యక్తం చేశాడనమాట. అలాగే తనకు తాను శక్తి ఉంది కదా, మా ప్రకృతికి ఆ శక్తి, మిట్టికి ఆ శక్తి ఉంది. శక్తి ఏ శక్తి ఉంది? దానికి బొమ్మ రూపంలో ఆకృతి విషయంలో తయారు కానీ శక్తి అది ఉందండి, ఆ ధర్మం ఉంది. కానీ దాన్ని అభివ్యక్తం, తనకు తాను అభివ్యక్తం చేసుకునే శక్తి లేదు. అభివ్యక్తం చేసుకునే శక్తి లేదనమాట. అందుకే కర్త నిమిత్త కారణం కుంభకారుడు వచ్చేసి దాన్ని అభివ్యక్తం చేస్తాడు అనమాట. అలాగే ఈ మూల ప్రకృతి రూపం ఏదైతే ఉందో, అవ్యక్త ప్రకృతి అయితే ఉందో, అలాగా సృష్టికాదులో పరమాత్మ అభివ్యక్తం చేశాడు. ఒక కుంభరివాడు, కుంభకారుడు ఏ విధంగా కుండను అభివ్యక్తం చేశాడో, ఒక ఆకృతి విశేషాన్ని చేసి రకరకాలుగా బొమ్మలు, రకరకాలుగా మనకు కుండలు, రకరకాలుగా మనకు తయారు చేసే విధంగా మనకు వాటిలో ఉండే కళను చూపిస్తున్నాడో,
అలాగే పరమాత్మ కూడా ఒక కుమ్మరి వాడు తన కళల్లో ఉండే అనేక రకాలుగా బొమ్మలు తయారు చేసే విధంగా తన కళా వైశిష్ట్యాన్ని చూపిస్తున్నాడో, అలాగే పరమాత్మ అందరికి కళలు కూడా కళావంతుడైనటువంటి ఆ బ్రహ్మజ్ఞాని సర్వజ్ఞుడు ఆ పరమాత్మ ఈ ప్రకృతిని అభివ్యక్తం చేసి దాన్ని వ్యక్తం చేసినమాట. రకరకాల సృష్టి నిర్మించాడనమాట. సమస్త జీవుల యొక్క కర్మానుగుణంగా విచిత్రంగా ఈ సృష్టి నిర్మించాడనమాట. అందుకే కర్మ వైచిత్ర్య సృష్టి వైచిత్ర్యం అని చెప్పి ఒక సూత్రం వస్తుందన్నమాట. అంటే కర్మల యొక్క విచిత్రను బట్టే పరమాత్మ సృష్టి యొక్క విచిత్రను నిర్మించాడు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక రకంగా ఉందన్నమాట. మనం చూస్తున్న దేశ విదేశాల్లో, ఇక్కడ మన భూభాగంలో అంతా కూడా అంత ఒక రకంగా ఉందా? మనకి ఇక్కడ దక్షిణ ప్రాంతంలో, పశ్చిమ ప్రాంతంలో, ఉత్తర ప్రాంతంలో మనకు 4 దిశల్లో తీసుకుంటేనా 4 రకాలుగా వాతావరణం భిన్న భిన్నంగా ఉంటుంది. అది కర్మానుగుణంగా జీవులకు ఆ ప్రాంతం ఆ సృష్టిని ఆ రకంగా నిర్మించాడు. సృష్టిలో విచిత్రత కనిపిస్తుంటే జీవుల యొక్క కర్మానుగుణంగానే ఆ జీవులు ఆ కర్మానుగుణంగా అక్కడికి పంపిస్తారు. అక్కడ జన్మ తీసుకుని అక్కడ భోగాలు అనుభవిస్తూ ఉంటారు అన్నమాట. అది మనం ఇక్కడ ఈ సృష్టి యొక్క విషయం చెప్పుకోవచ్చు. కానీ ఆ సృష్టి ప్రకృతి అనేది సూక్ష్మంగా ఉన్నప్పటికీ కూడా, సూక్ష్మంగా విద్యమానంగా ఉన్నప్పటికీ కూడా అంతర్భవదపి నా అంతర్యామి పద రూపంలో పదవాచ్యంగా నా భవితు మదతి అది చెప్పడానికి లేదు. ఎందుకని చెప్పాము అతద్ధర్మాభిధానాత్ అంటే దానికి ఏ రకంగా ఓపెన్ చేసి చెప్పంటే నహి క్వచిత్ స్మృతవు అంటే స్మృతి గ్రంథాల్లో కానీ అంతర్యామి రూపంలో అంటే ప్రకృతి పదార్థంలో అంటే ఈ ప్రకృతి మహాన్ మహత్వ అహంకారం చెప్పుకుంటుందా, ఈ ప్రకృతి పదార్థం ఏ పదార్థంలో కూడా తస్య అంతర్యమనం అంటే అంతర్నియమనం కార్యం ఉక్తం కార్యం నా ఉక్తం అంట. అంటే ఈ ప్రకృతిలో ఉండే పదార్థాలకు అంతర్యామి రూపంలో, ఇప్పుడు అంతర్యామి ఉంది కదా, అదే పని చేస్తుంది, తనకు తను పని చేస్తుంది చెప్తామా? దానికి ఆ శక్తి లేదు. పక్కన నిమిత్తకారకుడైన కర్త దానికి ఆ కుండలో పని చేస్తున్నాడు కానీ తనకు తాను ప్రకృతి విద్యమానంగా ఉంది, ప్రకృతి మొత్తం అభివ్యక్తం చేసుకుందా, మిట్టి కుండ తయారు చేసుకుందా, తనకు తను ఆటోమేటిక్ సిస్టమ్ లో మనకు కుండ మిట్టి తయారైపోయిందా? కాలేదు. దానికి ఆ కర్త నిమిత్తంగా ఉంటూ ఆ కుండను ఏ రకం కావాలో ఆ రకంగా ఆ ఆకారంలో దాన్ని ఉత్పన్నం చేశాడు. అలాగా అందుకే ప్రకృతి పదార్థేషు తస్య అంతర్యమనం అంటే అంతర్నియమనం, లోపల నియమనం చేసేది, వ్యవస్థ చేసేది, ఒక వ్యవస్థీకరంగా అలాంటి కార్యం అయితే ఉందో, అలాంటి పని అయితే ఉందో అదే నా ఉక్తం. అంటే ప్రకృతి విషయం చెప్పలేమట. ప్రకృతి తన ఆ రూపాన్ని అభివ్యక్తం చేసుకోవాలంటే కర్త సహాయం అవశ్యంగా కావాలి. అలాగే బ్రహ్మాండం అభివ్యక్తం కావాలి అంటేనా ఆ పరమాత్మ యొక్క శక్తి అనేది, పరమాత్మ యొక్క కర్తృత్వం అనేది అవశ్యంగా ఉండాలి. కాబట్టి ప్రకృతి ఇక్కడ అంతర్యామి శబ్దము ప్రకృతి విషయంలో మనం చెప్పనీకి లేదు, సంభవించదు. ఎందుకంటే ఆ ధర్మాలు ప్రకృతిలో వర్తించవు కాబట్టి. అందుకే అంతర్యామి శబ్దము మనం పరమాత్మ తీసుకోవాలి. అంతర్యామి శబ్దం చేత మనం ఆ బ్రహ్మే తీసుకోవాలి, పరమాత్మ తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ ఆ పరమాత్మ అంతటా కూడా వ్యాపించి ఉండే, పిండంలో బ్రహ్మాండంలో కూడా వ్యాపించి ఉండేది, అంతర్యామి రూపంలో వ్యాపించి ఉండేది ఆ పరమాత్మ అని చెప్పి ఈ రకంగా మనం ఈ సూత్రం యొక్క అభిప్రాయాన్ని చెప్పుకున్నాం. అందుకే నచ స్మారతం స్మృతి గ్రంథంలో కూడా ఇక్కడ ఉపాదాన రూపంలో అంటే ప్రకృతి రూపంలో అంతర్యామి శబ్దం ఎక్కడ చెప్పలేదు. ఎలా తెలుస్తుంది? అతద్ధర్మాభిధానం. ఎందుకంటే ఆ ధర్మాలు ప్రకృతిలో మనకు లేవు కాబట్టి. అంటే ఏ ధర్మాలు అయితే పరమాత్మలోనో అటువంటి ధర్మాలు మనం ఇక్కడ ప్రకృతిలో మనకు వర్తించవు కాబట్టి. ప్రకృతికి ఆ అంతర్యమనం అంటే తనకు తాను నియమం చేసుకునేట్టు, తనకు తాను ఒక అభివ్యక్తమైన స్థితి అనేది ఈ ప్రకృతికి లేదు కాబట్టి, ఆ ధర్మాలు అతనిలో లేవు కాబట్టి మనకు ఇక్కడ అంతర్యామి శబ్దం చేసి పరమాత్మ తీసుకోవాలి అని చెప్పి ఈ రకంగా ఈ విషయాన్ని ముందు సూత్రాన్ని మనం పుష్టి చేసుకొని చెప్పుకున్నాం. ఇది ఈ సూత్రం యొక్క భాష్యం యొక్క అభిప్రాయం. ఇలా చెప్పిన తర్వాత ఇదే విషయాన్ని ఇంకో రకం చెప్తున్నమాట. ఏ రకంగా అంటే చూడండి, శారీరశ్చ ఉభయే అపి హి భేదేన ఏనం అధీయతే. శారీరశ్చ ఉభయే అపి హి భేదేన ఏనం అధీయతే. ఇప్పుడు శారీర శబ్దం వచ్చింది ఇక్కడ. అంటే శరీరంలో ఉండేది జీవాత్మ, శారీర అంటామంట. శారీరక జీవాత్మ చెప్పాం కదా మనం. జీవాత్మ ఆ శరీరంలో ఉన్నంత వరకు జీవాత్మ అంటామట. శరీరం దాటిపోయి వెళ్ళిపోయినప్పుడు, చనిపోయినప్పుడు
అప్పుడు స్వతంత్రంగా ఉంటే అప్పుడు ఆత్మ అంటాం. శరీరంలో ఉన్నంత జీవాత్మ అంటాము. శరీరం దాటిన తర్వాత ఇలా ఆత్మ శబ్దంతో ఉచ్చరించుకుంటాం అంటాం. అస్తు ఇక్కడ శారీరః, శారీరశ్చ ఇది ఒక పదం. దీనికి కావాలంటే కామ పెట్టుకుని ఇక్కడ శారీరశ్చ ఉభయే అపి, ఉభయే అపి హి భేదేన ఏనం అధీయతే, భేదేన ఏనం అధీయతే. ఇక్కడ సంధి వలన భేదేనైనం అధీయతే ఇచ్చారు. మనం విడిచి చెప్పుకున్నాము భేదేన ఏనం అధీయతే. సో ఈ సూత్రం అంటే శారీరశ్చ, చ అని పైనుంచి నాక సంబంధం తీసుకుంటున్నాము. చకారం చేత నకారం యొక్క సంబంధం ఇక్కడ తీసుకుంటున్నాము. శారీర అంటే శరీరంలో ఉండే జీవాత్మ కూడా అంతర్యామి రూపంలో మనకు తీసుకునే. అంతర్యామి శబ్దం అనేది జీవాత్మ కూడా వర్తించదు, జీవాత్మ కూడా ఇక్కడ వర్తించదు అని చెప్పి చెప్పుకున్నాట. చూడండి దాని భాషంతో మీకు స్పష్టమవుతుంది. శారీర చ, శారీర అని చెప్పిన చేతి, చేతి అంటే చకారం చేత, చకారం చేత నా ఇది అనువర్తతే. పైన నచ అనే నచ అనే పదం ఉంది కదా, నచ స్మార్థం, ఇక్కడ నా శబ్దం అది అనువృత్తి తీసుకుంటాం. చకారం చేత సూత్రంలో ఉండే చకారం చేత ఆ పైనుంచి నాక అనువృత్తి ఇక్కడ తీసుకుని అర్థం చెప్పుకుంటున్నామట. అందుకే చకారత్ నా ఇది అనువర్తతే. తర్వాత ఏం చెప్పా అంటే ఇప్పుడు దీని యొక్క అర్థం చెప్తున్నమాట. శారీరో జీవశ్చ అంటే శరీరంలో ఉండేది. ఇప్పుడు శరీరంలో ఎవరున్నారు? జీవాత్మ. అంటే ప్రశ్న అడగారు, శారీర అంటే ఏమిటి? శరీరంలో ఎవరున్నారు? శరీరంలో జీవాత్మ ఉన్నాడు, శరీరంలో పరమాత్మ కూడా ఉన్నాడు కదా. ఇప్పుడు ఆ జీవాత్మలోనే పరమాత్మ కూడా ఉన్నాడు చెప్పడం. ఇప్పుడు శారీర అంటే జీవాత్మను తీసుకోవాలి, జీవాత్మ పరమాత్మ ఉన్నాడు కదా, పరమాత్మ తీసుకోవచ్చు కదా, ఏమని చెప్పవచ్చు. అట్లా కూడా ప్రశ్న అడగొచ్చు అన్నమాట. కానీ అలా చెప్పినప్పుడు శారీర అంటే కేవలం జీవాత్మకే వర్తిస్తుంది, పరమాత్మకు వర్తించదు. ప్రశ్న అడగొచ్చు అండి. శారీర అన్నప్పుడు శరీరంలో ఉండే జీవాత్మ, ఆ జీవాత్మ పడు ఆ శరీరంలో పరమాత్మ ఉన్నాడు అంటే శరీరంలో జీవాత్మ ఉన్నాడు కరెక్టే, శరీరంలో పరమాత్మ లేడా? పరమాత్మ కూడా ఉన్నాడు. కాబట్టి మరి పరమాత్మ తీసుకోవచ్చు, జీవాత్మను తీసుకోవాలి అనే ప్రశ్న అడగొచ్చు. ఎందుకు అడిగినప్పుడు దానికి సమాధానం ఏ రకం చెప్పుకుంటాం అంటే, ఇప్పుడు జీవాత్మ అయితే కేవలము ఏకదేశంలో ఉంటుంది. ఇప్పుడు ఏ జీవాత్మ ఎక్కడైతే ఏ శరీరంలో ఉంటుందో ఆ శరీరంలో ఉంటుంది, భిన్నంగా ఉండదు అన్నమాట. అంటే అన్య శరీరంలో ఉండదు. కానీ పరమాత్మ అన్య శరీరంలో ఉంటాడు, అన్య శరీరాల్లో కూడా ఉంటాడు, అన్య జీవుల్లో ఉంటాడు, అన్య ప్రాణుల్లో ఉంటాడు. అలాగే ప్రాణేతర కంటే బ్రహ్మాండంలో కూడా ప్రకృత్యాది పదార్థాలు, దైవ పదార్థాలు ఏవే చెప్పిన పృథ్వీ జల అగ్ని వాయు అది వాటిలో కూడా ఉంటాడు. కానీ అలాగా జీవాత్మ మాత్రము శరీరంలో మాత్రం ఉంటుంది. కానీ శరీరం బయట కూడా ఆ పరమాత్మ విద్యమానంగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ శరీరంలో ఉండేది ఇప్పుడు మనం పరమాత్మ తీసుకున్నా జీవాత్మ తీసుకుంటామా? జీవాత్మ తీసుకుంటే పరమాత్మ తీసుకోనికి లేదు. ఓకేనా? ఆ రకంగా సమానం చెప్పుకోవాలి. సో శారీర జీవశ్చ నా అంతర్యామి భవితుం అర్హతి. ఇక్కడ శారీర అందుకే స్పష్టంగా శారీరో జీవశ్చ అని జీవాత్మ నా అంతర్యామి భవితుం అర్హతి. అంతర్యామి రూపం చెప్పడానికి లేదు. అంతర్యామి శబ్దం చేత మనము జీవాత్మకు తీసుకోవచ్చు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే అది ఏకదేశంలో ఉంటుంది కాబట్టి ఏకదేశవర్తి అని చెప్పుకున్నామట. ఒక సమయంలో ఒకే అంగంలో ఉంటుంది, ఒకే అవయవంలో ఉంటుంది, కానీ ఒకేసారి అనేక చోట్ల ఉండదు. అందుకే నా భవితుం అర్హతి. శారీరో శరీరంలోని జీవాత్మ నా అంతర్యామి భవితుం నా అర్హతి. అంతర్యామి రూపంలో అంతటా వ్యాపించి ఉన్నట్టుగా చెప్పనిగా లేదు. యతోహి ఎందుకంటే దానికి సమానంగా ఉభయే అపిహి ఏనం భేదేన అధీయతే. ఉభయే ఇక్కడ మనకు 2 వచనాలు చెప్పాం. ఇక్కడ ఉపనిషత్తు యొక్క వచనాల్లో ఉపనిషత్తులు కూడా అంటే ఏకైక శాఖ బ్రాహ్మణులు ఏం చెప్పారంటే వేద శాఖల్లో ఉన్నటువంటి వచనముల ద్వారా మనకు దీన్ని భేదపూర్వకంగా వర్ణించబడింది, భేదపూర్వకంగా ఉల్లేఖించబడింది అన్నమాట. అది చెప్పారు. ఉభయే అపి హి ఏనం భేదైన అధీయతే. ఉభయ అంటే 2 వచనాల ద్వారా మనకు భేదకథనం చెప్పబడింది. కాబట్టి ఏంటి ఆ భేదకథనం చూడండి. ఉభయ అంటే సూత్రంలో ఇచ్చిన ఉభయ శబ్దానికి అర్థం చెప్తున్నారు. కాణ్వ మాధ్యందినాశ్చ శాఖినో అపి హి ఏనం అంతర్యామిణం భేదేన శారీరాత్ భేదేన అధీయతే. శారీరాత్ భేదేన అధీయతే. పఠంతి చ శబ్దం వెళ్ళిపోవచ్చు. అధీయతే పఠంతి చ. అస్తు. ఇక్కడ ఏమంటున్నా అంటే కాణ్వ శాఖ చెందిన వాళ్ళు, మాధ్యందిన శాఖకు చెందిన వాళ్ళు. కాణ్వ మాధ్యందినాశ్చ శాఖిన.
కాన్వశాఖ మాధ్యమిక వేదాల్లో కొన్ని శాఖ విశేషాలు ఉంటాయన్నమాట. ఆ ప్రకరణంలో ఆ సందర్భంలో ఎక్కడైతే కాన్వశాఖ చెప్పినటువంటి ఆ మంత్రాంశాలు ఏవైతే ఉన్నాయో, మాధ్యమిక శాఖ వాళ్ళు చెప్పిన మంత్రాంశాలు ఏవైతే ఉన్నాయో ఆ వచనముల ప్రకారంగా ఉభయ శబ్దం చేత కాన్వశాఖ మాధ్యమిక శాఖ మనం తీసుకోవాలన్నమాట. అంటే వేదంలో కొన్ని ప్రకరణాలు ఉన్నాయండి. కొన్ని శాఖ అంటే ఆ శాఖకు సంబంధించిన బ్రాహ్మణులు దానికి విశేషంగా అర్థాలు చెప్పారంట. అంటే ఆ వచనాల్లో ఆ వేద మంత్రాల్లో ఈ ఏనం శబ్దం తీసుకోబడిందన్నమాట. అంటే ఇక్కడ భేద కథనం చెప్పబడిందన్నమాట. అంతర్యామి రూపంలో భేద కథనం అంటే ఇక్కడ జీవాత్మ తీసుకోవాలి, ఇక్కడ మనం పరమాత్మ తీసుకోనికి లేదు అని చెప్పి అక్కడ భేద కథనం చెప్పబడింది అన్నమాట. అదే ఉభయే కాన్వ మాధ్యందినాశ్చ శాఖినో అపి, వాళ్ళిద్దరు కూడా ఆ శాఖ విశేషమైన వాళ్ళు కూడా శాఖినో అపి హి అంటే నిశ్చయంగా ఏనం, సూత్రంలో ఏనం శబ్దం ఉంది. ఏనం అనే పదం చేత అంతర్యామినం భేదేన, ఈ అంతర్యామి శబ్దం అయితే ఉందో, ఏనం అంటే అంతర్యామి ఆ శబ్దం తీసుకోవాలన్నమాట. అంతర్యామి ఆ పరమాత్మని చెప్పుకుంటూ వస్తున్నాం కదా. ఏనం అంటే అంతర్యామి శబ్దాన్ని భేదేన అంటే శరీరాత్ భేదేన అధీయతే పఠంతి చ, శరీరం కంటే భిన్నంగా చెప్పబడింది, తీసుకోబడింది, గ్రహించబడింది. అలాగే మనకు పాఠం కూడా కనిపిస్తుంది. అలాంటి పాఠం కూడా అంటే భేద కథనం మనకు పాఠం కనిపిస్తుంది. మాధ్యమిక శాఖలో కాన్వ శాఖలో కనిపించిన మంత్రాంశాల్లో ఏవైతే ఉన్నాయో అక్కడ మనకు శరీరం కంటే భిన్నమైంది జీవాత్మ, శరీరం పరమాత్మ అని చెప్పి, శరీరాత్ భేదైన శరీరం కంటే భిన్నంగా పరమాత్మ ఉన్నాడు అని చెప్పి భేద కథనం ద్వారా కూడా మనకు తెలుస్తుంది. అంతర్యామి శబ్దం అనేది పరమాత్మ యొక్క వాచకం తీసుకోవాలి, బ్రహ్మ తీసుకోవాలి, ఇక్కడ జీవాత్మ తీసుకోకూడదు. అలాగే పైన చెప్పిన ప్రకారంగా అవ్యక్త ప్రకృతి కూడా తీసుకోకూడదు. అంతర్యామి శబ్దంకి బ్రహ్మ తత్వాన్ని బోధిస్తుంది, బ్రహ్మని అర్థం చేసుకోవాలి అంతర్యామి రూపంలో. ఎందుకంటే సమస్త పిండంలో బ్రహ్మాండంలో ఆ పరమాత్మ ఉన్నాడు కాబట్టి అని చెప్పి ఈ రకంగా ఏనం శబ్దం ద్వారా ఈ భేద కథనం ద్వారా కూడా తెలుస్తుంది. అందుకే ఇక్కడ ఏనం అంతర్యామినం భేదైన అంటే, భేదైన అంటే దాన్ని ఓపెన్ చేసే శరీరాత్ భేదైన, శరీరం కంటే భిన్నంగా అధీయతే అధ్యయనం చేయబడింది, పఠంతి అలాగే చెప్పబడింది. కాబట్టి ఇక్కడ మనం అధీయతే పఠంతి చ, అలాగే మనకు అధ్యయనం చేసుకుని అలాగే మనకు ఎక్కడైతే శాస్త్రాల్లో అలాగే కూడా రాయబడింది, చెప్పబడింది అనమాట. దానికి ఉదాహరణ పుష్టి చేస్తున్నామట. భేద కథనం ఎక్కడ చెప్పబడింది మనం ముందుకు చెప్పుకున్నాం. యథా హి, ఎలాగంటే ఏ విధంగా అంటే ఉదాహరణ ఏం చెప్పుకున్నాం. ఉదాహరణ పృథివ్యాదిభ్యో అంతరో భిన్న సో అంతర్యామి, ఈ పృథివ్యాధి కంటే భిన్నమే, అంతర అంటే భిన్నంగా, అంతరం అంటే దాన్ని ఓపెన్ చేసే భిన్న సో అంతర్యామి, తద్వత్ శరీరాదపి అంతర సో అంతర్యామి. ఈ విధంగా పృథివీ కంటే భిన్నంగా ఉంటూ పృథివీలో కంటే భిన్నంగా ఉంటూ పృథివీలో ఉంటూ పృథివీ కంటే భిన్నంగా ఉన్నా అని చెప్పి మనం చెప్పినాం. ఆ రకంగా పృథివ్యాదిభ్యో అంతర, పృథివీ కంటే భిన్నంగా ఉన్నాడు సో అంతర్యామి అని చెప్పుకున్నాను. పృథివీ కంటే భిన్నంగా ఉంటే అంతర్యామి. తద్వత్ అలాగే శరీరాదపి అంతర సో అంతర్యామి. పృథివీ కంటే మనం ముందు చెప్పుకున్నాం. ఏ అంశాలు చెప్పుకున్నాం. యహ పృథివ్యాం తిష్టన్ పృథివ్యా అంతరో యహ పృథివ్యాం నా వేద, యం పృథివీ నా వేద యస్య పృథివీ శరీరం అని మనము ఈ అంశాలు చెప్పుకున్నాము. అలాగే చక్షు తిష్టన్ చక్షుషో అంతరో యం చక్షురు నా వేద యస్య చక్షు శరీరం. అలాగే యహ శ్రోత్రే తిష్టన్ శ్రోత్రాద్ అంతరో యో శ్రోత్రం నా వేద అని చెప్పి మనకు శ్రోత్రంలో ఉంటూ శ్రోత్రానికి తెలియదు, వాక్కులో ఉంటూ వాక్కు తెలియదు, కానీ భిన్నంగా ఉన్నాడు, ఉంటూ కూడా భిన్నంగా ఉన్నాడు అనమాట. అక్కడ భిన్నంగా ఉన్నది అక్కడ అంతర్యామి అంటే ఆ పరమాత్మ బ్రహ్మ. అది ఇక్కడ మనకు మళ్ళీ మొత్తం ఇవ్వకుండా ఆ విషయాన్ని తీసుకొని చెప్తున్నామట. ఏం చెప్తున్నది ఇక్కడ. యహ పృథివ్యాదిభ్యో అంతర అంటే భిన్న సో అంతర్యామి అని చెప్పుకున్నాం. ఆ బ్రహ్మ చెప్పుకున్నాం. తద్వత్ అలాగే శరీరాదపి శరీరం కంటే భిన్నంగా సో అంతర్యామి పరమాత్మ. ఈ విధంగా పృథ్వీ కంటే భిన్నంగా ఉన్నాడు, అలాగే శరీరం కంటే భిన్నంగా అంటే శరీరంలోని జీవాత్మ కంటే కూడా భిన్నంగా ఉన్నాడు. ఎవరంటే అంతర్యామి ఆ పరమాత్మ అని చెప్పి తీసుకోవాలి అని చెప్పి ఈ ఉదాహరణ మనకు చూపించబడింది. అది కింద స్పష్టంగా ఇచ్చారు. తద్యత యహ పృథివ్యాం తిష్టన్ పృథివ్యా అంతర, పృథివీలో ఉంటూ కూడా పృథివీ కంటే భిన్నంగా ఉన్నాడు అని చెప్పి బృహదారణ్య యొక్క ఉపనిషత్తుల యొక్క వచనాలు మనం అనేకంగా చెప్పుకున్నాం ముందు. ఇతివత్ వీటికి సమానంగా. అలాగే యహ విజ్ఞాని తిష్టన్ విజ్ఞానాత్ అంతర, ఇప్పుడు విజ్ఞానంలో కూడా విశిష్ట జ్ఞానంలో కూడా ఉంటూ విజ్ఞానం కంటే భిన్నంగా ఉన్నాడు. విజ్ఞానం అంటే ఆత్మ తీసుకుంటే విజ్ఞానం అంటే జ్ఞానం ఏదైతే ఉందో, జ్ఞాన స్వరూపం ఏదైతుందో అది కూడా తీసుకోవచ్చు అంట. సందర్భాన్ని బట్టి మనకు వ్యాఖ్యం చేసుకుంటామంట. ఇక్కడ మనకు విజ్ఞానంలో కూడా ఉంటూ విజ్ఞానం కంటే భిన్నంగా ఉన్నాడు అని చెప్పి కూడా ఈ వచనం చెప్పుకున్నాం.
ఇది కాన్వ శాఖ వాళ్ళు ఈ రకంగా చెప్పారన్నమాట. బృహద్ దానికి ఉపనిషత్తుకు వచ్చాని కాన్వ శాఖలు ఈ రకంగా దాన్ని అర్థం చెప్పారన్నమాట. అలాగే యహ ఆత్మని తిష్టన్ ఆత్మనో అంతర, అలాగే ఇక్కడ మనకు మాధ్యమ శాఖ వాళ్ళు ఈ రకంగా చెప్పారు. ఇక్కడ మాధ్యమ శాఖ వాళ్ళు యహ ఆత్మని తిష్టన్ ఆత్మనో అంతర, అలాగే జీవాత్మలు ఆత్మనికి జీవాత్మ ఆత్మని తిష్టన్ ఆత్మనో అంతర. ఇప్పుడు ఆత్మలో ఉంటూ ఆత్మ కంటే భిన్నంగా ఉన్నాడు అంటాం, అంటే జీవాత్మలో కూడా ఉంటూ ఆ పరమాత్మ జీవాత్మ కంటే భిన్నంగా ఉన్నాడు అని చెప్పి ఇక్కడ మాధ్యమ శాఖ వాళ్ళు కూడా ఈ రకంగా బృహద్ దారుణ్య ఉపనిషత్తుకు వచ్చినాయని ఇక్కడ ఉల్లేఖించారు. ఆ రకంగా చెప్పబడింది అన్నమాట. కానీ ఈ రెండు వచనాలు కాన్వ శాఖ మాధ్యమ శాఖ చెప్పిన వచనాలు ఏవైతే ఉన్నాయో ఉభయేషామపి సర్వస్మిన్ పాఠే, ఉభయేషాం అంటే రెండు పాఠాలు ఏవైతే ఉన్నాయో మన కాన్వ శాఖ మాధ్యమ శాఖ సంబంధించిన పాఠాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకుని చెప్తున్నాం. ఉభయేషామపి సర్వస్మిన్ పాఠే, అన్ని పాఠాల్లో అన్యత్ సర్వం పృథివ్యాధికం సమానం. అన్నిటిలో మనం పైన చెప్పిన పృథివిలో ఉంటూ పృథివీ భిన్నంగా ఉన్నాడు, వాక్కులో ఉంటూ వాక్కుని భిన్నంగా ఉన్నాడు, శ్రోత్రంలో ఉంటూ శ్రోత్రం కంటే భిన్నంగా ఉన్నాడు, ఇవన్నీ అన్ని సమానంగా ఉన్నాయి. కానీ కొంచెం ఒకచోట తేడా వచ్చింది. ఏంటి అని చెప్తున్నారు. సర్వస్మిన్ పాఠ అన్ని పాఠాల్లో అన్యత్ సర్వం పృథివ్యాధికం సమానం. పృథివీ జలము అగ్ని వాయువులో ఉంటూ కూడా భిన్నంగా ఉన్నాయి, ఇవన్నీ సమానంగా ఉన్నాయి. కానీ ఎక్కడ తేడా ఉంది? కేవలం ఏకస్మిన్ వచ్చినే తేడా ఉంది. ఒక దాంట్లో తేడా ఉంది. పంచభూతాలు అయితే ఇంట్లో వాటిలో ఉంటూ వాటికనే భిన్నంగా అని చెప్పుకున్నాం, కానీ ఒక దాంట్లో తేడా ఉంది. అది చెప్తున్నాడు. పృథివ్యాధికం సమానం, అన్ని కూడా పృథివీ జల అగ్ని వాయు ఆకాశంలో అన్ని సమానంగా ఉన్నాయి. కానీ కేవలం ఏకస్మిన్ వచ్చిన ఒక వచనంలో మాత్రము భిన్నంగా ఒక కథనం ఉన్నాడ. ఏకస్మిన్ వచ్చినే విజ్ఞాన శబ్దో అపరస్మిన్ వచ్చినే ఆత్మ శబ్ద. ఒక శబ్దంలో ఇక్కడ మనం యహో విజ్ఞాని తిష్టన్ విజ్ఞాన అంతరహ అని చెప్పిన ఇది ఒక వాక్యము కాన్వ శాఖకు సంబంధించి. అలాగే యహ ఆత్మని తిష్టన్ ఆత్మనో అంతరహ అని చెప్పి ఇక్కడ ఒక వాక్యం భిన్నంగా ఉందన్నమాట. అవి తీసుకుని చెప్తున్నారు ఇక్కడ. విజ్ఞాన శబ్దో అపరస్మిన్, ఒకటేమో విజ్ఞాన శబ్ద అపరస్మిన్, రెండవది అపరస్మిన్ వచ్చిన ఆత్మ శబ్ద ప్రయుక్త. అక్కడ ఒక దాంట్లో విజ్ఞాన శబ్దం ప్రయోగించబడింది, ఒక దాంట్లో ఆత్మ శబ్దం. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది? విజ్ఞానం అంటే కూడా ఆత్మ అని చెప్పుకున్నాను మనం, ఆత్మ కూడా అలా మరి భిన్నంగా ఇచ్చింది. ఇక్కడ మనకు రెండు భిన్న కథనం కనిపిస్తుంది అన్నమాట. భిన్నంగా రెండు శబ్దాలు కనిపిస్తున్నాయి. విజ్ఞాన శబ్దాన్ని కూడా ఒక సందర్భంలో మనం ఆత్మని చెప్పుకుంటాం. మళ్ళీ ఆత్మని చెప్పిన తర్వాత విజ్ఞాన శబ్దంతో సరిపోతుంది, మళ్ళీ ఆత్మ శబ్దం ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఇక్కడ? అందుకే అది ఇక్కడ తీసుకొని చెప్తున్నమాట. విజ్ఞాన శబ్దం ఒకటేమో అపరస్మిన్, రెండవది అపరస్మిన్ వచ్చిన ఆత్మ శబ్ద ప్రయుక్త, అది ప్రయోగించబడింది. తది ఇత్తం కరణం, ఈ రకమైనటువంటి ఏదైతే ఉందో అది ఇత్తం ఈ రకంగా ఇవ్వడం అనేది విజ్ఞాన ఆత్మ శబ్దయో పర్యాయత్వం దర్శయతి. ఇక్కడ విజ్ఞాన ఈ రెండు ఒకే అర్థాన్ని బోధిస్తాయి కాబట్టి పర్యాయ రూపాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదన్నమాట. అంటే విజ్ఞాన శబ్ద ఆత్మ శబ్ద ప్రయుక్తం తదిత్తం కథనం ఈ రకంగా ఇవ్వడం అనేది విజ్ఞాన శబ్దయోహో విజ్ఞాన ఆత్మ శబ్దయోహో పర్యాయత్వం తెలిసేది. రెండు పర్యాయవాచక శబ్దాలుగా చూపించబడుతున్నాయి. అది సమాన అర్థమైనప్పటికీ కూడా పర్యాయ రూపంలో ఉన్నాయి. అన్యత్రాపి ఏష సమాచారో బహుత్ర ఉపలభ్యతే. కానీ వేరే చోట కూడా వేరే వచనాల్లో కూడా అన్యత్రాపి ఏషో సమాచారం ఈ రకంగా పర్యాయ రూపత్వంలో ఇవ్వడం అనేది అనేక చోట్ల మనకు కనిపిస్తుంది. అక్కడ అన్యత్రాపి ఏష సమాచారం ఈ రకమైనటువంటి కథనం అనేది బహుత్ర ఉపలభ్యతే చాలా చోట్ల మనకు ప్రకారం కనిపిస్తుంది. ఎలాగంటే దానికి ఒక ఉదాహరణ చూపించారు. తద్యత పాదో అస్య విశ్వాని పాదో అస్య విశ్వాభూతాని. ఈ ఆ పరమాత్మ యొక్క పాదం అంతా విశ్వంతో వ్యాపించి ఉంది అని ఇక్కడ ఒక పాదం చెప్పుకున్నమాట. యజుర్వేదం యొక్క మంత్రం పాదో అస్య విశ్వాభూతాని త్రిపాదస్య అమృతం దివ్య అని చెప్పుకున్నాం. మూడు పాదంతో ఆ పరమాత్మతో వ్యాపించి ఉన్నాడని చెప్పుకున్నాడు. ఇది ఒక ప్రమాణం చూపించబడింది యజుర్వేదం యొక్క మంత్రం. అలాగే క్వచిత్ శాఖాయం, కొన్ని శాఖల్లో క్వచిత్ శాఖాయం పాదో అస్య సర్వభూతాని. చూడి అక్కడ పాదో అస్య విశ్వాభూతాన్ని చెప్పుకున్నాం, కిందికి వచ్చేది పాదో అస్య సర్వభూతాని. ఇక్కడ మనకు అట్లా కొంచెం భేద కొన్ని శాఖలు అలాగూ చెప్పుకుంటాడు. పాదో అస్య సర్వభూతాని అని చెప్పుకున్నాం. సో అత్ర సూత్రే ఏనం శేదం, ఇక్కడ భేదైన ఏనం అధీయతేలో ఏనం శబ్దం ఉంది మధ్యలో, అది తీసుకొని చెప్తున్నాడు. అత్ర సూత్రే అంటే ఈ సూత్రంలో ప్రకృతి సూత్రంలో ఏనం శారీరం ఇది యద్ వ్యాఖ్యాతం. ఇక్కడ వరకు మనకు భేదకథను చూపించబడింది, పర్యాయవాచ శబ్దం కనిపిస్తుందని చెప్పి నేను భాషార్థం చెప్పుకున్నాం. ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొంచెం సూత్రంలో ఉండే పదాన్ని ఆధారం చేసుకొని కొంచెం భిన్నంగా వ్యాఖ్యానం చేస్తున్నారు. అంటే శాంకర భాష్యం యొక్క శైలితో విశ్లేషిస్తున్నమాట. ఇక్కడ సూత్రంలో
ఏనం శారీరం, ఇక్కడ ఏనం అనే శబ్దం చేత శారీరం ఇది యద్ వ్యాఖ్యాతం శాంకర భాష్యే తత్ ఖలు అప్రాసంగికం, సూత్రశైల్య విపరీతం, సూత్రశైలికి విపరీతంగా ఉంది, ప్రసంగానికి విపరీతంగా ఉంది. ఇప్పుడు మనకు ఎందుకు అలా చెప్పారంటే ఇక్కడ ఆ ప్రకరణం అంతా మనం బ్రహ్మ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ ప్రకరణాన్ని బట్టి ఇక్కడ ఆ బ్రహ్మ, ఇప్పుడు అందుకే అంతర శబ్దం బ్రహ్మే తీసుకుంటాం, అంతర్యామి శబ్దం బ్రహ్మతత్వాన్ని బోధిస్తుంది అంటే బ్రహ్మే తీసుకోవాలి, జీవాత్మ తీసుకోకూడదు, ప్రకృతి తీసుకోకూడదు చెప్పుకుంటూ వస్తున్నాం అంట. అంటే బ్రహ్మ యొక్క ప్రకరణ చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ ఇక్కడ శారీర అనే అర్థం తీసుకోవడం అనేది ఇక్కడ ఈ సందర్భంలో అంటే శాంకర భాషలో అది యుక్తి సంగతం కాదు, శారీరక అర్థం కాదు. ఏనమని చేత అంతర్యామి పదమే ఆ బ్రహ్మ తీసుకోవాలి. ఏనం శబ్దం చేత అంతర్యామి శారీర అనే ఏ పదం అయితే ఉందో అంటే శరీరంలో జీవాత్మ అని చెప్పి తీసుకోకూడదు అని దాన్ని విశ్లేషించాలి ఇక్కడ. అందుకే ఇక్కడ ఏం చెప్పండి, అట్లా సూత్ర ఏనం శారీరం ఇది యద్ వ్యాఖ్యాతం అయితే వ్యాఖ్యానించబడిందో శాంకర భాషలో తత్కలు అప్రాసంగికం విపరీతం, సూత్రశైలి విపరీతం చెప్పుకున్నాం. ఎందుకంటే శారీరశ్చ ఉభయే ఇట్టెత్ర కథనే, సూత్రంలో ఉభయ శబ్దం ఉందా, శారీరశ్చ ఉభయే ఇత్యత్ర కథనే శారీర శబ్దేన శారీరో నా చరితార్థక. ఇప్పుడు శారీరశ్చ అనే పదం ఏదైతే సూత్రంలో ఉందో అది శారీ అంటే శరీరంలో జీవాత్మ అనే అర్థం వస్తున్నాడు ఇక్కడ. ఆ శబ్దం చరితార్థం కావాలి అంటే మనకు దానికి జీవాత్మ యొక్క అంతర్యామి శరీరంలో జీవాత్మ తెలుస్తుంది. కానీ అక్కడ భేదకరణం ఏదైతే చెప్పబడిందో ఆ ఏనం శబ్దం అంతర్యామి శబ్దం అయితే అర్థం వస్తుందో అక్కడ అది పరమాత్మ యొక్క అర్థం తీసుకోవాలి. ఇక్కడ తీసుకున్నట్టుగా ఏనం శబ్దానికి శారీరక తీసుకుంటే అది యుక్తి సంగత ప్రకరణానికి విపరీతంగా ఉంటుంది, సూత్రశైలికి భిన్నంగా ఉంటుంది. మనకి మహర్షి వేదవ్యాస మహర్షి ఏ క్రమంలో సూత్రశైలి ఇచ్చారో దానికి విపరీతం అవుతుంది. అందుకే దాని ఇక్కడ ఈ రకంగా అది చరితార్థం కాదు. శారీర శబ్దన శారీరో నా చరితార్థక, చరితార్థం కాదు. కింటు ప్రస్తూయతే అంతర్యామి, కానీ మనకు అంతర్యామి రూపంలోనే ప్రస్తావించబడుతుంది ఇక్కడ. ఇక్కడ ఏనం శబ్దం అనేది ప్రకరణానుగుణంగా అంతర్యామి అంటే పరమాత్మ తీసుకోవాలి, కానీ ఇక్కడ ఏనం శబ్దం చేత అంతర్యామి తీసుకోనికి లేదు. అక్కడ ఏనం శారీరం అని చెప్పి శంకర భాషలో ఏనం శారీరం, ఏనం అంటే శారీరం అని చెప్పారు. ఇక్కడ బ్రహ్మముని భాషలో ఏనం అంతర్యామి, ఏనం అంతర్యామి అని చెప్పి అంతర్యామి అర్థం తీసుకుంటారు. ఇక్కడేమో శంకర భాషలో శారీరం అని చెప్పి అర్థం తీసుకున్నాం. అది సూత్రశైలికి భిన్నంగా విపరీతంగా ఉంది అని చెప్తున్నాడు. కింటు ప్రస్తుతే అంతర్యామి తద అర్థ ఏవ ఏనం శబ్ద, ఇక్కడ తదర్థం కొరకు ఇక్కడ అంతర్యామి శబ్దం మనకు ప్రస్తావించబడింది. ఎందుకంటే యతోహి, ఎందుకంటే సో అంతర్యామి శరీరాత్ భిన్న ఇతి తు ప్రతిపాద్యం. ఈ అంతర్యామి అనే పదం ఏదైతే ఉందో మనకు శరీరాత్ భిన్న ఇతి తు ప్రతిపాద్యం. వస్తు ఉభయేషాం శాఖినాం వచనయోః అంతర్యామి భేదేన అధీయతేహి. అంతర్యామి రూపేణ అంతర్యామి భేదేన అధీయతేహి. ఇక్కడ మన కాన్వ శాఖ మాధ్యమ శాఖ వాళ్ళు చెప్పిన శాఖ భేదంలో బట్టి మనకు రెండు శాఖలు భిన్న భిన్నగా ఇచ్చిన కథన భేద కథన ఏదైతే ఉందో దాన్ని బట్టి మనకు ఇక్కడ అంతర్యామి అనేది అర్థం వస్తుంది. కానీ అంటే శరీరం కంటే భిన్నంగా ఉండేది అంతర్యామి అంటే బ్రహ్మ అనే అర్థం వస్తుంది. ఇక్కడ ఏనం శబ్దం శారీర అనే అర్థం రావడం లేదు. అందుకే దాన్ని ఆ రకంగా కింటు ప్రస్తుయతే అంతర్యామి తదర్థ ఏవ, అంతర్యామి అర్థాన్ని ప్రతిపాదిస్తున్నాట ఏనం శబ్ద. ఎందుకంటే సో అంతర్యామి శరీరాత్ భిన్న ఇది. ఎందుకంటే అంతర్యామి అనేది పదం శబ్దం అనేది అంటే శరీరం కంటే భిన్నంగా ఉంది. భిన్నంగా ఉన్నట్టు పరమాత్మ విషయంలో అంతర్యామి శబ్దాన్ని ఉపయోగించుకుంటాము. శరీర విషయంలో అంటే శరీరంలో జీవాత్మ విషయంలో అంతర్యామి శబ్దాన్ని ఉపయోగించుకోము. కాబట్టి అందుకే ఇక్కడ శరీరాత్ భిన్న ఇతితో ప్రతిపాద్య వస్తు ఉభయేషాం శాఖని, ఉభయ శాఖ వాళ్ళు మాధ్యమిక శాఖ కాన్వ శాఖ వాళ్ళు ఈ వచనాల ద్వారా కూడా అంతర్యామి భేదైన అది భేద రూపంలో మనకు చెప్పబడుతుంది, ఉల్లేఖించబడుతుంది. అలాగే ఈ రకం చెప్పుకున్నాం. కానీ ఉపసంహారే మతం అపి ఇత్తమేవ శాంకర భాష. ఉపసంహారంలో కూడా ఇదే విధంగా చెప్పబడిందంట. ఉపసంహారే మతం అపి ఇత్తమేవ శాంకర భాష్యే. తస్మాత్ అంటే ఉపసంహారం, ఇప్పుడు మనం ఒక విషయం ప్రతిపాదించుకుంటే దాన్ని ఉపసంహారం చేస్తాం. అంటే మనకు ముఖ్య విషయం ఏదైతే ఉందో ఉపసంహారంలోకి వచ్చేసరికి అదే విషయాన్ని ప్రస్తావించుకుంటాడు, అదే దాన్ని కన్క్లూజన్ తర్వాత మనకు క్లోజ్ చేస్తాం అనమాట. అక్కడ ఉపసంహారంలో మాత్రమే భిన్నంగా అక్కడ భిన్నంగా చెప్పారు అనమాట. ఏ రకంగా చెప్పారు, తస్మాత్ శరీరాత్ అన్యః ఈశ్వరో అంతర్యామి ఇది.
అక్కడ ఉపసంహారంలో మాత్రం శాంకర భాష కరెక్ట్గా చెప్పామట. అంటే పైన స్టార్టింగ్ లో శారీరం ఏనం శబ్దానికి శారీరం అని అర్థం తీసుకున్నారు, జీవాత్మ అర్థం చేసుకున్నారు. ఇక్కడ కిందకి వచ్చేది ఉపసంహారం శాంకర భాషలో అక్కడ కరెక్ట్ గా తీసుకోబడింది. అదే ఆ శంకర భాషలోకి వచ్చిన ఇక్కడ అక్కడేమో కరెక్ట్ గా తీసుకోబడింది, అక్కడ పైన విపరీతంగా ఉంది. అంటే నీ కథనానికి నీకే విపరీతంగా ఉంది. అదే వ్యాఖ్యానంలో ఉపసంహారంలో ఎండింగ్ లో ఏం చెప్పావు, తస్మాత్ శరీరాత్ అన్యః ఈశ్వరో అంతర్యామి ఇది. ఇక్కడ మనకు ఈ శాంకర భాష్యం 1-2 సూత్రంలో అక్కడ మనకు స్పష్టంగా ఇవ్వబడింది అన్నమాట. ఆ భాష్యంలో ఏం చెప్పారు, శరీరాత్ అన్యః ఈశ్వర, శరీరం కంటే భిన్నంగా ఈశ్వరుడు అంతర్యామి రూపంలో ఉన్నాడు. ఈ శంకర భాష్యంలోకి వచ్చిన స్పష్టంగా ఆయన అదే పట్టుకుని తీసుకున్నాడు. అక్కడ ఉపసంహారంలో మాత్రం అంతర్యామి అని చెప్పావు, ఈశ్వరుడు అంతర్యామి చెప్పావు, ఇక్కడేమో పైన ఏనం శారీరం అని చెప్పి శరీర అర్థం తీసుకుంటున్నాం. అది యుక్తి సంగతిగా సూత్రం భిన్నంగా ఉంది. ఉపసంహారం అయితే కరెక్ట్ గా చెప్పావు, కానీ అక్కడ మాత్రము సూత్రం కంటే భిన్నంగా శారీరం అర్థం తీసుకున్నావు. ఏనం అంటే శారీరం కాదు, అంతర్యామి అర్థం తీసుకోవాలి అని చెప్పి అది ఈ రకంగా విశ్లేషించదన్నమాట. అది ఎక్కడ చెప్పారో అది కూడా ప్రమాణం చూపించాడు. ఆయన యొక్క వచ్చిన భాష్యం యొక్క వచ్చిన వేదాంత దర్శనంలో శంకర భాష్యంలో 1-2 సూత్రంలో ఇదే భాష్యంలో మనకి అక్కడ చూసినట్లయితే ఇదే శబ్దం ఉందన్నమాట. తస్మా శరీరాత్ అన్యః ఈశ్వరో అంతర్యామి అని చెప్పి స్పష్టంగా ఉంది ఇక్కడ. వచ్చిన తర్వాత కూడా మనకు శరీరంలో ఉండే జీవాత్మ కంటే ఈశ్వరుడు భిన్నంగా ఉంటుందని చెప్పి ఈ అద్వైతానికి మనకు ఇదే ప్రమాణం తీసుకొని చెప్పొచ్చు అన్నమాట. అస్తు, అందుకే అతః శాంకర భాషే ఏనం శారీరం ఇది వ్యాఖ్యానం అయుక్తమేవ. ఇది అలా చెప్పడం అది యుక్తి సంగతం కాదు, శరీరానికి విపరీతంగా ఉంటుంది, శుద్ధశైలి ప్రకరణానికి విపరీతంగా ఉంటుంది. అందుకే ఏనం శారీరం ఇది వ్యాఖ్యానం అయితే ఆ భాషను చెప్పిన యుక్తి సంగతం కాని చెప్పి ఈ రకంగా విశ్లేషించారు. అది ఇక్కడ మనం తీసుకోవాలి. అస్తు, అలాగే తర్వాత ఏమంటున్నాడు 21 సూత్రం చూడండి. అదృశ్యత్వాది గుణకో ధర్మోక్తేహి. ఇదే విషయంలో అదృశ్యత్వాది గుణక. ఇక్కడ అదృశ్యాది పదార్థాలు మనకు ఆ పరమాత్మలో కనిపిస్తున్నాయి. అంటే కొన్ని గుణాలు పరమాత్మలో అంటే మనకు అదృశ్యంగా ఉంటాయి, కనిపించలేకపోతే సత్తా లేదా, కనిపించకపోతే వాటికి సత్తా ఉంటుందన్నమాట. అందుకే అదృశ్యత్వాది గుణక, అదృశ్య గుణాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ధర్మోక్తి అంటే అదృశ్యత్వాది గుణాలు ఆ పరమాత్మ గుణాలు అంతర్యామి రూపంలో పరమాత్మ వ్యాపించి ఉందని చెప్పుదా. అంతర్యామి యొక్క ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు చెప్పబడ్డాయి కాబట్టి ధర్మోక్తి ఆ పరమాత్మ ధర్మాలు ప్రతిపాదించబడ్డాయి కాబట్టి అని చెప్పి 21 సూత్రం యొక్క అభిప్రాయం అన్నమాట. అదృశ్యత్వాది గుణకో ధర్మోక్తి అంటే అదృశ్యత్వాది గుణాల యొక్క ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఉల్లేఖించబడ్డాయి కాబట్టి. చూడండి భాష్యంలో అదృశ్యత్వాది గుణక అంటే దీని పదానికి వ్యాఖ్యానం చేసి చెప్తున్నారు విశ్లేషణాత్మకంగా. ఆధ్యాత్మ గ్రంథే అదృశ్యత్వాది గుణవాన్ స ఏవ ప్రకృతః పరమాత్మ విజ్ఞేయ. ఆధ్యాత్మిక గ్రంథంలో అదృశ్యత్వాది గుణవాన్ అంటే అదృశ్యత్వాది గుణాలతో యుక్తమైనటువంటి ఎవరు, సాయేవ ప్రకృత అంటే ప్రకృతి అంటే ప్రకరణని బట్టి వచ్చేది. ఇక్కడ ప్రకృతి అంటే ప్రకరణ పూర్వకంగా మనకి ఏం చెప్పుకుంటున్నాం, పరమాత్మ చెప్పుకుంటున్నాం ఈ ప్రకరణం అంతా కూడా. అందుకే సాయేవ ప్రకృత పరమాత్మ విజ్ఞేయ. ఆధ్యాత్మిక గ్రంథాలు అదృశ్యత్వాది గుణాలు ఏవైతే చెప్పుకున్నామో ప్రకరణానుగుణంగా సాయేవ ప్రకృత ప్రకరణానుగుణంగా పరమాత్మ విజ్ఞేయ పరమాత్మని అర్థం తీసుకోవాలి. ఏంటి ఆ పరమాత్మలో ఉండే అదృశ్య గుణాలు అంటే చెప్తున్నా ఇక్కడ. యత్ అదృశ్యం ఆ పరమాత్మ మనకి కనిపించాలన్నమాట. కనిపిస్తున్న పరమాత్మ నిరాకారుడు అని చెప్పుకున్నాం. అదృశ్యం అగ్రాహ్యం ఆ పరమాత్మ గ్రహించలేకపోతున్నాం. అగోత్ర పరమాత్మ గోత్రాలంటూ ఏం లేవన్నమాట. అవర్ణం ఆ పరమాత్మను వర్ణించలేమన్నమాట. అచక్షు శ్రోత్రం తద్ అపానిపాదం ఆ పరమాత్మకి కళ్ళు కానీ చెవులు కానీ కాళ్ళు కానీ ఇవన్నీ ఏం లేవన్నమాట. అందుకే అవర్ణ పరమాత్మ వర్ణించలేము. అలాగే అచక్షు శ్రోత్రం తద్ అపానిపాదం అట్లా చెవులు కళ్ళు కానీ పాదాలు కానీ ఏమి లేవు. అలాగే నిత్యం విభు సర్వగతం కానీ ఆ పరమాత్మ నిత్యం. ఇవన్నీ లేకపోయినప్పుడు కూడా ఆ పరమాత్మ నిత్యం విభు అంతటా వ్యాపించి ఉన్నాడు. సర్వగతం అందరిలో ఓతప్రోతమే ఉన్నాడు. సుసూక్ష్మం అత్యంత సూక్ష్మంగా ఉన్నాడు. తద్ అవ్యయం అవ్యక్తంగా ఉన్నాడు. మనకి వ్యక్తం అవుతున్నాడా, వ్యక్తం కావడం లేదు. యద్ భూతయోనిం ఇలాంటి భూతాల్లో అంతటా సమస్త భూతాలు అంటే భూతం అంటే సమస్త ప్రాణులు సమస్త జీవుల్లో బ్రహ్మాండాలు పిండాలు అంతటా అనమాట. యద్ భూతయోనిం అంటే భూతంలో అంతటా ఉన్నటువంటి ఆ పరమాత్మను
పరిపశ్యంతి ధీరాహ, అటువంటి సమస్త భూతాలు జీవుల్లో ఓతప్రోతమైనటువంటి ఆ పరమాత్మను ధీరాహ పరిపశ్యంతి, ధీరులు ధైర్యవంతులు యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు. అటువంటి అదృశ్యత్వాది గుణాలను ఎవరు చూడగలుగుతారు? ధీరులు మాత్రమే, ధైర్యవంతులు మాత్రమే, సాధకులు మాత్రమే ఆ అదృశ్యత్వాది గుణాలు చెప్తుంటే ఆ పరమాత్మను పొందగలుగుతారు, చూడగలుగుతారు. పరిపశ్యంతి ధీరాహ అని చెప్పి ముండకోపనిషత్తులు మనం వ్యాఖ్యానం చేసి చెప్పుకున్నాం. సో ఇవే అన్ని అదృశ్యత్వాది గుణాలు మనకు స్పష్టమే కదా, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. పరమాత్మ ముందు చెప్పిన ప్రకరణాన్ని బట్టి, అంతకన్నా ముందు చెప్పిన ఉపనిషత్తులో కూడా మనం ఆ పరమాత్మ గురించి ఇవన్నీ లక్షణాలు మనం చెప్పుకున్నాం అనమాట. ఇవన్నీ అటువంటి అదృశ్యత్వాది గుణాలతో ఉన్నటువంటి ఆ పరమాత్మను, నిత్యమైనటువంటి విభు అయినటువంటి సర్వగతంగా సుసూక్ష్మంగా ఉంటే ఆ పరమాత్మను ఎవరు చూస్తారంటే ధీరులు మాత్రమే, ధైర్యవంతులు మాత్రం, యోగులు మాత్రమే చూడగలుగుతారు అని చెప్పి ఈ రకంగా ముండకోపనిషత్తు యొక్క వచనాన్ని ప్రమాణీభూతంగా తీసుకున్నామట. కుతో అదృశ్యత్వాది గుణవాన్ అత్ర పరమాత్మ మంతవ్య. అదృశ్యత్వాది గుణాలు ఆ పరమాత్మ తీసుకుంటే జీవాత్మ తీసుకోవచ్చు కదా. ఇవన్నీ అదృశ్యం, మనకు జీవాత్మ కనిపిస్తుందా? శరీరంలో జీవాత్మ గ్రహించబడుతుందా? ఇక ఆత్మ గోత్రం ఉంది ఇక్కడ. ఏదైనా వర్ణనం నువ్వు పరమాత్మను ఇప్పుడు చెప్పాం, వర్ణించుకోగలుగుతాం జీవాత్మ ఇలా ఉందని చెప్పి. ఆ చక్షు శ్రోత్రం ఇవన్నీ కూడా మనకు ఉన్నాయా? శరీరానికి ఉన్నాయా? జీవాత్మకు ఉన్నాయా? అది జీవాత్మ తీసుకోవచ్చు కదా. అలా పూర్వపక్ష అడిగినట్లయితే దాన్ని చెప్తున్నాడు. కుతో అదృశ్యత్వాది గుణవాన్ అత్ర పరమాత్మ మంతవ్య. ఇక్కడ అదృశ్యత్వాది గుణాలు ఇవన్నీ పైన చెప్పుకున్న మన ముండకోపనిషత్తు యొక్క వచనం అయితే ఉందో అవి పరమాత్మను తీసుకోవాలి, జీవాత్మను తీసుకోవచ్చు కదా ఈ అదృశ్యత్వాది గుణాలు. నా అత్ర పరమాత్మ మంతవ్య, పరమాత్మను ఏం తీసుకోవాలి అలా ప్రశ్నించడం అన్నమాట. అప్పుడు దానికి సమాధానం ధర్మోక్తే ఉచ్యతే. సమాధానం ధర్మోక్తి, ఆ ధర్మాలు పరమాత్మ యొక్క ధర్మాలు మనకు తీసుకోబడ్డాయి. పరమాత్మ కంటే భిన్నంగా జీవాత్మలో ఈ ధర్మాలు అదృశ్యత్వాది గుణాలు తీసుకోవడానికి లేదు, జీవాత్మను తీసుకోవడానికి లేదు. ఏంటి ఆ ధర్మాలు? ధర్మోక్తే తస్య పరమాత్మనో ధర్మాణం ఉచ్యమానత్వాద్. ఆ పరమాత్మ ధర్మాలు ఇక్కడ చెప్పబడ్డాయి. కథం హి జ్యాయతే, అవి పరమాత్మ యొక్క ధర్మాలే జీవాత్మ యొక్క ధర్మాలు కాదని చెప్పి ఎలా చెప్పగలుగుతాం? ఎలా తెలుస్తుంది? కథం హి జాయతే అని అడిగినప్పుడు ఏదత్ర వచనే పరమాత్మ ధర్మాహ ఉచ్యంతే. ఏదో అత్ర వచ్చిన ఈ వచనంలో పరమాత్మనో ధర్మాహ ఉచ్యంతే. ఇప్పుడు పరమాత్మ ధర్మాలు ఇక్కడ చెప్పుకున్నాం. ఎక్కడ చెప్పుకున్నాం అంటే అవి ఉదాహరణ రూపం చూపించబడుతున్నాయి. క్వాస ప్రకృత ఇది జ్ఞాప్యతే. క్వాస ప్రకృత ఇది జ్ఞాప్యతే. క్వాస ప్రకృతి అంటే ఈ ప్రకరణ ప్రాప్తమైనటువంటి అంటే ఆ బ్రహ్మే అని చెప్పి ఎలా తెలుసు? ప్రకృతి అంటే ఇక్కడ ఆ ప్రకరణ ప్రాప్తమైనటువంటి ప్రకరణం ఏంటి? ప్రకృతి అంటే ఇక్కడ ప్రకరణం, ఆ బ్రహ్మ యొక్క ప్రకరణం అంట. క్వాస ప్రకృత అయితే జ్ఞాప్యత. ఎలా, ఏ విధంగానే మనకు తెలుసుకుంటున్నాం. ప్రారంభే బ్రహ్మ దేవానాం ప్రథమ సంబభూవ. ప్రారంభంలో చెప్పుకున్నాడు బ్రహ్మ దేవానాం, దేవతల కంటే అంటే పిండంలో ఉండేటువంటి బ్రహ్మాండంలో ఉండేటువంటి అంతటా కూడా దేవానాం ప్రథమ సంబభూవ, దేవతల కంటే ముందుగా ప్రథమ సంబభూవ. ఆ ప్రథమ ఆయన ఈ సృష్టి ఉత్పన్నం కావడానికి, జీవులు ఉత్పన్నం కావడానికి, అభివ్యక్తం కావడానికి ముందుంచే ఆ పరమాత్మ సంభభువ, విద్యమానంగా ఉత్పన్నమై ఉన్నాడు, విరాజమానంగా ఉన్నాడు సంభభువ. అలాగే విశ్వస్య కర్త అని చెప్పి, ఈ సంపూర్ణ విశ్వ కర్త అని చెప్పాం. భువనస్య గోప్త అని చెప్పుకున్నాం. అది సంపూర్ణ భువనాలకు ముల్లోకాలకు కూడా ఆయన గోప్త పరమాత్మ అని చెప్పుకున్నామట. ఈ రకంగా మనం అక్కడ వచనం చెప్పుకున్నామట. స బ్రహ్మ విద్యాం అంటే సర్వ విద్య ప్రతిష్టాం అథర్వాయ జ్యేష్ఠ పుత్రాయ ప్రాహ. ఆ మంత్రాలు చెప్పిన ముండకోపనిషత్తు యొక్క వచనం ఏం చెప్పుకున్నా అక్కడ వచనము? స బ్రహ్మ విద్యాం అంటే సర్వ విద్యా ప్రతిష్టం అథర్వాయ జ్యేష్ఠ పుత్రాయ ప్రాహ అని చెప్పి ముండకోపనిషత్తు యొక్క వచనం అక్కడ మనం ప్రస్తావించుకున్నాం. ఈ వచనం యొక్క ఈ ముండకోపనిషత్తు యొక్క వచనం ఏం చెప్తుందంటే అత్ర వచనే బ్రహ్మ విద్యా కథనేన. సూత్రంలో బ్రహ్మ విద్యా శబ్దం ఉంది కదా మనకు. అత బ్రహ్మ విద్యాం ఏ శబ్దం అయితే ఉందో ఈ శబ్దం ద్వారా అత్ర వచనే బ్రహ్మ విద్యా కథనేన బ్రహ్మణ అంటే పరమాత్మను వర్ణనం ప్రకృతం భవతి. అంటే పరమాత్మ యొక్క వర్ణం చెప్పబడింది. ప్రకరణాన్ని బట్టి ఇక్కడ పరమాత్మ యొక్క వర్ణం చెప్పబడింది. ఈ ప్రకరణం చెప్తున్నమాట. ఇక్కడ బ్రహ్మ విద్యా కథనేన బ్రహ్మణ అంటే పరమాత్మన వర్ణం అంటే ప్రకృతం భవతి. ఆ పరమాత్మ యొక్క విషయం మనకు ప్రతిపాదించబడుతుంది. తద్వత్ అలాగే ఇంకేం చెప్పుకున్నామంటే ద్వే విద్యే వేదితవ్యే. మనం 2 విద్యలు నేర్చుకోవాలి. ఏంటివి? ద్వే విద్యే వేదితవ్యే ఇది ఆస్మ యద్ బ్రహ్మ విదో వదంతి. 2 విద్యలు నేర్చుకోవాలి. ఏంటి 2 విద్యలు అంటే పరా విద్య అపరా విద్య. పరాచ ఏవ అపరాచ అని చెప్పి
పరాచైవ అపరాచ ఇది. అంటే పరావిద్య అపరావిద్య అంటే పరావిద్య అంటే పరమాత్మ యొక్క విద్య, అపరావిద్య అంటే ఆ పరం కాని ఏదో ప్రకృతి విద్య ఉందో అది కాకుండా మనకు ఈ ప్రకృతి గురించి ఆ పరమాత్మ గురించి మనం తెలుసుకోవాలి, బ్రహ్మాండం గురించి తెలుసుకోవాలన్నమాట. ఈ రెండు విద్య మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఈ వచనం కూడా చెప్పబడింది అన్నమాట. తద్వే ద్వే విద్యే వేదితవ్యే ఇది హాస్మ యద్ బ్రహ్మ విదో వదంతి. బ్రహ్మవేత్తలు ఈ రకంగా చెప్పారన్నమాట. ఏంటంటే రెండు విద్యలు తెలుసుకోవాలి. పరాచ ఏవ అపరాచ ఇది. అత్ర బ్రహ్మ విద పదేన, సూత్రంలో బ్రహ్మ విద పదం ఉంది కదా, ఆ పదం ద్వారా బ్రహ్మ వేదితవ్యం అంటే అభిష్టం, బ్రహ్మ అని అర్థం తీసుకోవాలి. అదే అభిష్టం ఇక్కడ, అదే ప్రకరణాన్ని బట్టి ఆ బ్రహ్మే అభిష్టం ఇక్కడ. బ్రహ్మే, ఎందుకంటే ఆ ప్రకరణంతో బ్రహ్మను ఉపాసించాలి, ఎవరు మనకు ఉపాసించదగిన వాడు అనే ప్రకరణం అంతా ఆ బ్రహ్మ గురించి చెప్పుకుంటున్నాడు. ఈ ప్రకరణాన్ని బట్టి కూడా ఇక్కడ బ్రహ్మ విద అనే పదం ద్వారా బ్రహ్మ వేదితవ్యం అంటే వేదిత అంటే అభిష్టం, అదే అభిష్టం ఇక్కడ, అదే ఇష్టము. తత్ ప్రకరణేన అవశ్యం అత్ర భవితవ్యమేవ ఇది సూచ్యతే. ఇక్కడ ప్రకరణాన్ని బట్టి తత్ ప్రకరణేన అవశ్యం అత్ర, ఇక్కడ అవశ్యం ఖచ్చితంగా, భవితవ్యమేవ ఇది సూచ్యతే, ఇది బ్రహ్మే తీసుకోవాలని చెప్పి మనకు ప్రకరణమే స్పష్టంగా మనకు చెప్తుంది. పరమాత్మ యొక్క ప్రకరణం చెప్పుకునేటప్పుడు నీకు పక్క జీవాత్మ ప్రకృతి అని చెప్పి ఏ రకం తీసుకోగలుగుతాం? అంటే మన ప్రకరణం తత్ ప్రకరణేన అవశ్యం అత్ర భవితవ్యమేవ ఇది సూచ్యతే. ఇక్కడ మనకు ఇదే బ్రహ్మ అనే అర్థం మనకు సూచించబడుతుంది. తథ, అలాగే ఇంకోటి ఏదైనా ప్రమాణం చెప్తున్నా ఇక్కడ. తథ అథ పరాయయ తద్ అక్షరం అధిగమ్యతే. ఈ వచనంలో కూడా ఉపనిషత్ యొక్క వచనంలో కూడా అత్రాపి పరాయాం విద్యాయాం, ఇక్కడ పదం వచ్చింది కదా, పరాశబ్దం అన్న, పరాయాం విద్యాయాం తదేవ బ్రహ్మ లక్ష్యం నిర్దిశ్యతే. ఇక్కడ పరా విద్యలో ఆ బ్రహ్మే లక్ష్యంగా ఉందన్నమాట, బ్రహ్మే ఇక్కడ లక్ష్యంగా ఉందన్నమాట. అందుకే ఈ వచనంలో కూడా అత్రాపి పరాయాం విద్యాయం తదేవ బ్రహ్మ లక్ష్యం నిర్దేశితే, బ్రహ్మయే ఇక్కడ మనకు తీసుకొని చెప్పి అక్కడ విశేషంగా నిర్దేశించబడుతుంది. యత్ అద్వేశ్యం అగ్రాహ్యం ఇది వచనే విద్యతే. మనం చెప్పినాం అద్వేశ్యం అగ్రాహ్యం అవర్ణం అచక్షు శ్రోత్రం తద్ అపానిపాదం అని చెప్పిన కదా, ఆ మంత్రాంశని మళ్ళీ అదే ఉదాహరణ తీసుకొని చెప్పారు ఇక్కడ. యత్ అద్వేశ్యం అగ్రాహ్యం ఇది వచనే విద్యతే. తదత్ర యద్ గుణవర్ణనం ప్రకృతస్య బ్రహ్మాత్మన అంటే పరమాత్మ ఏవ సిద్ధం. ఇక్కడ ఆ గుణవర్ణనం ఏదైతే చెప్పబడిందో, యద్ గుణవర్ణనం ప్రకృతస్య బ్రహ్మాత్మ, ప్రకృత ప్రాప్తమైనటువంటి ఆ బ్రహ్మాత్మన అంటే పరమాత్మన ఏవ ఇది సిద్ధం, పరమాత్మనే తీసుకోవాలి. ఇక్కడ మనకు వేరే అన్య జీవాత్మ గురించి తీసుకోకూడదని చెప్పి మనకు ఈ ప్రకరణమే చెప్తున్నామంట. ఆ గుణవర్ణనం అంతా కూడా బ్రహ్మలో వర్తిస్తాయి, ధర్మాలను కూడా జీవాత్మలో వర్తించవు. అందుకే యద్ గుణవర్ణనం ప్రకృతస్య బ్రహ్మాత్మన అంటే పరమాత్మ ఏవ సిద్ధం, పరమాత్మ అని చెప్పి మనకు తెలుస్తుంది. అలాగే ఉపసంహారణ కూడా ఈ సూత్రం యొక్క అంతిమంలో యహ సర్వజ్ఞ సర్వవిత్ యస్య జ్ఞానమయం తపః అని చెప్పినాం. యహ సర్వజ్ఞ పదవ సర్వజ్ఞుడు, సర్వవిత్ అని తెలిసినవాడు, యస్య జ్ఞానమయం తపః ఆ పద జ్ఞానమయం తప అత్యంత తపోపూర్వకమైనటువంటిది అని చెప్పి ఈ వచనం కూడా చెప్పుకున్నామట. ఈ వచనం ద్వారా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. స్పష్ట్యంతే హి పరమాత్మన ఏవ ధర్మాః తే, ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క ధర్మాలే. ఇప్పుడు సర్వజ్ఞ సర్వవిత్ ఇవన్నీ ఏవైతే చెప్పుకుంటున్నామో ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క ధర్మాలే. జీవాత్మలో ఈ సర్వజ్ఞత్వం అనేది సర్వవిత్ అనేది సర్వం మొత్తం తెలుసుకోవడం అనేది జీవాత్మకు ఎప్పుడు శక్యం కాదన్నమాట. కొంతవరకు చెప్పుకోగలుగుతాడు అన్నమాట. ఒక జీవాత్మ గురించి ఒక జీవాత్మ ఇంకొక జీవాత్మ తెలుసుకోవాలని సంపూర్ణంగా తెలుసుకోలేండి. కొంతవరకు అనుమానంగా స్థూలంగా తెలుసుకోవచ్చు, కానీ ఆ జీవాత్మ తెలుసుకోలేదు. కానీ కేవలం సర్వవిత్ సర్వజ్ఞుడు ఎవరంటే ఆ పరమాత్మే. ఈ ధర్మాలను కూడా కేవలము పరమాత్మనే వర్తిస్తాయి. అందుకే ఇవన్నీ పరమాత్మ యొక్క ధర్మాలు. అందుకే ధర్మోక్తేహి, ఇవన్నీ అదృశ్యత్వాది గుణాలు ఇవన్నీ కూడా పరమాత్మకి అని చెప్పి వాడి ధర్మాల ద్వారా స్పష్టమవుతుంది. కాబట్టి ఇక్కడ అంతర్యామి శబ్దాన్ని పరమాత్మ యొక్క వాచకం బ్రహ్మవాచకం తీసుకోవాలి. వాడి ధర్మాల ద్వారా కూడా మనం తెలుస్తుంది జీవాత్మ కాదు అని చెప్పి ఈ ముండకోపనిషత్తు యొక్క వచనం ద్వారా మనం ఈ విషయాన్ని ప్రతిపాదించుకున్నాం. అస్తు. అందుకే అంతిమ వచనము కూడా ఇది మనం విశేషంగా గమనించినట్లయితే మీరు మొత్తం సూత్రం చూడండి. సర్వజ్ఞ సర్వవిత్ యస్య జ్ఞానమయం తపః ఇది స్పష్ట్యంతే హి పరమాత్మన ఏవ ధర్మాః తే, ఇవన్నీ పరమాత్మ ధర్మాలు అని చెప్పి చెప్పుకున్నాం అనమాట. అస్తు. ఈ రకంగా ఆ విషయంలో పరమాత్మ యొక్క అదృశ్య గుణాల గురించి మనం చెప్పుకుంటూ వాడి ధర్మాలు ఇవన్నీ పరమాత్మ వర్తిస్తుందని చెప్పి ఇది పుష్టిగా మనం చెప్పుకున్నాం. కాబట్టి మనకు అంతర్యామి శబ్దం పరమాత్మనే తీసుకోవాలి, అంతర్యామి రూపంలో బ్రహ్మని తీసుకొని మనం ఉపాసించాలనే ప్రకరణ ప్రాప్తం అర్థం మనం తీసుకుంటామట. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయము. అస్తు. ఈ విషయాన్ని మళ్ళీ ఒకసారి మీరు గమనించండి. దీంట్లో ఎవరికి ఏ సందేహం ఉన్నా కూడా మనం రేపు చెప్పుకుందామండి. కాబట్టి
ఎందుకన్నా నాకు తెలిసి స్పష్టంగా ఉంది. ఈ కాబట్టి మీకు ఉపనిషత్తు ఉన్న వాళ్ళు, ఈ మంత్రాంశం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వచనం తీసి ఓపెన్ చేసి చూడండి. ఉపనిషత్తులు అందరం చదువుకున్నా మనం చాలా మంది ఇంట్లో ఎక్కువ శాతము ఓపెన్ చేసి చదివినట్లయితే ఒకసారి మీరు తెలుగైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, అది ఏదైనా కావచ్చు, మీకు మీ దగ్గర ఉపలబ్ధంగా ఉండేది చేసినా దానికి మనకు ఒక అవగాహన వచ్చేస్తుందన్నమాట. ఓకే, ఈ రకంగా విషయాన్ని చెప్పుకున్నాం. సందేహాలు మటుకు రేపు చెప్తామండి, టైం అతిక్రమించింది కాబట్టి. శాంతి పాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్తే నమస్కారం అండి. మహోదయ. నమస్తే మహోదయ. మహోదయ విజయలక్ష్మి.